ఏదో చెప్పాడు. తిరుమల ఎవరు? శిరీష్ సుజాత తెలీదా? తెలీదు సార్. తిరుమల ఇది మన గ్రూప్ లో కంబాలపల్లి ఎవరు ఉందా? సో అతను ఏమన్నాడంటే, ఈ అమ్మాయి ఏమో సూర్య నమస్కారాల గురించి చెప్పమంది. ఆయన ఏమన్నాడు, మీరు ఏదైనా చేయండి వెనక ఎదురుకుండా మనకి రథసప్తం వస్తుంది కదా అన్నాడు. మొన్న 4 days బ్యాక్ సడన్ గా గుర్తొచ్చింది అది. ఓహో, రథసప్తం వస్తుంది, అది ఎలా ఇది అనుకున్నాను, ఇది కూడా సరిపోయిందని చెప్పేసి సో 3 days బ్యాక్ మనం స్టార్ట్ చేసుకున్నాం మన క్యాంపెయినింగ్. సో ఇవాళ నుంచి మొదలు పెట్టాం. 3 days ఉంటుంది, ఇవాళ నుంచి ఇవాళ రేపు ఎల్లుండి 3 days మనం సూర్య నమస్కారాల గురించి మాత్రం మినిమం అయితే 1 గంట ఉంటుంది, మాక్సిమం నేను చెప్పలేను, అది మీ ఓపిక. మీకు ఒప్పుకుంటే 2 గంటలు అవ్వచ్చు, మేబీ ఐ డోంట్ నో, నన్ను అడగొద్దు. సో ఇది దీని గురించి. సో వి స్టార్ట్ విత్ క్వశ్చన్స్. ఎనీ క్వశ్చన్ అండి, సూర్య నమస్కారం రిలేటెడ్ మాట్లాడుకుందాం. This meeting is being recorded. క్వశ్చన్స్ యాజ్ యూజువల్. నమస్తే సార్. చెప్పండి. సుజాత, నా పేరు శ్రీకాకుళం. చెప్పండి. ఇప్పుడు ఈ రథసప్తమి సందర్భంగా మాకు 108 సూర్య నమస్కారాలు చేయిస్తున్నారండి మా సెంటర్ లో. అది మనకు బాడీ బాగానే ఉంటే 108 వేయచ్చా వేయకూడదా? నన్ను అడిగితే ఎలాగది? అంటే చేయగలిగితే చేయొచ్చు కదండి. చెయ్యగల ముందు ఎలా చేస్తుంది మీకు? అంటే నేను ఇదివరకు ఒక 5-6 సార్లు చేశానండి. ఎప్పుడు చేశారు? 4 years బ్యాక్, 3 years బ్యాక్. మరి అప్పుడు సుజాత అప్పుడు మీరు సుజాత ఇప్పుడు సుజాత ఒకటేనా? అంటే ఏజ్ పెరిగిందండి. మరి అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు చేయగలరు లేదు. అందుకని నేను ఎలా చెప్పగలంట, నేను నా క్వశ్చన్ మీకు అర్థమైందో లేదు, నేను ఎలా చెప్పగలను? దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, మీరు చేసిన తర్వాత ఓకే చేసేయండి, దూకేయండి అన్నారు అనుకోండి, సార్ మీరు దూకమన్నారు, మీరు దూకమన్నారు, దూకాను, నా నడుము పట్టేసింది, ఒళ్ళు పట్టేసింది, నాకు హాస్పిటల్కి వెళ్తేనేమో ఒక 2 లక్షలకేమో నాకు సర్జరీ అన్నారు అనుకోండి, అప్పుడు ఏమంటే నా మీద పెడతారు కదా మీరు. నా బాధ, నా భయం అది. సో ఎవ్రీ 3 days కి మన మ్యూకోజా మారిపోతుంది. 3 days దాని లైఫ్. ఎవ్రీ 120 days కి మన ఆర్బీసీ చచ్చిపోతుంది, కొత్త ఆర్బీసీ రావాల్సిందే. ఎవ్రీ 6 months కి లివర్ సెల్స్ మొత్తం మారిపోయి కొత్త లివర్ వస్తుంది. ఎవ్రీ 9 years కి మొత్తం బోన్స్ అన్ని మారిపోయి కొత్త బోన్స్ వచ్చేస్తాయి. 9 years యు ఆర్ టోటల్లీ న్యూ స్కెల్టన్ వచ్చేస్తుంది 9 years కి. సో కాబట్టి ఇప్పుడు మరి అందు గురించి అడుగుతున్నామ్మా. 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల సుజాత, ఇప్పుడు సుజాత నాకు తెలియదు. ఎందుకంటే దిస్ ఇస్ ప్యూర్ సైన్స్. మీరు నాకు లేదంటే నాకు మనోధైర్యం ఎక్కువ, నాకు దేవుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి, మా గురువు గారి యొక్క ఆశీస్సులు అన్నీ ఉన్నాయంటే గో హెడ్, దూకేండి, ఏం పర్లేదు. అది మనోధైర్యం, నేను చెప్పలేను. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? మీ ఏజ్ ఎంత? 55 అండి. సుజాత, మీరు పుస్తకం పెట్టుకున్నారా దగ్గర? లేదండి. మీరు కాదు చెప్తానండి. దాంట్లో సూర్య నమస్కారాల గురించి నేను కూడా పొద్దున వెతికా. లక్కీగా నా దగ్గర నేను రాసిన పుస్తకం నా దగ్గర ఉండవు, ఇది ఒక్కటే దొరికింది లక్. సో దాంట్లో ఎక్కడో రాసినట్టు రాశాను, నేను పొద్దున చూశాను. సూర్య నమస్కారాలు ఏ ఏజ్ లో అంటే 55 years తర్వాత కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి అని రాశాను దాంట్లో. అందుకని చెప్తున్నాను ఏజ్ గురించి మాట్లాడాను. అంటే ఫస్ట్ టైం అప్పుడే మొదలు పెడితే వద్దు, సూర్య నమస్కారం అప్పుడే వేయద్దని రాశా. అందుకని మీరు ఆలోచించండి. నేను చెప్పను, మీ ఓపిక. 108 వేయాలా? 10-20 years మానేయకూడదా? అదన్నా చేయొచ్చండి, మన ఇష్టమే. మీరు వెళ్ళండి, లేదు 20-30 వరకు వేసి తర్వాత మానేసేయండి. Sir, I have a question. What is the connection between Ratha Saptami and Surya Namaskar? ఎవరు మాట్లాడేది? నేనండి, మమత.
కనెక్షన్ ఏంటి అని రథసప్తమికి సూర్య నమస్కారానికి. ఓ మమత ఇస్ మై ఓల్డెస్ట్ స్టూడెంట్ ఫ్రమ్ బాంబేనా బెంగళూరా? ఇప్పుడు బెంగళూరు అండి. బెంగళూరు వచ్చేసారా? తెలుగు మాట్లాడుతున్నారంటే ఆవిడ మహారాష్ట్ర ఆవిడ. లేదండి, మీరు కర్ణాటక. అని మీరు బెంగళూరు బాంబే ఉండి తర్వాత మళ్ళీ బెంగళూరు. లాంగ్ బ్యాక్. అవర్ అసోసియేషన్ ఈజ్ అట్లీస్ట్ మేబీ 15 years. ఎస్ సార్. లక్ష్మి నాకు పరిచయం అయింది 2005 లో. మేబీ లక్ష్మితో పాటు మీరు ఎదురుగుండా రాకపోయినా వీ హ్యావ్ సమ్ కనెక్షన్. కరెక్ట్ సార్. 2005 అంటే ఇంచుమించుగా ఎంత 20 years. యా. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్. మీ క్లాసెస్ ఎట్లా నడుస్తున్నాయి? చాలా బాగున్నాయండి. వెరీ గుడ్. No, I wanted to know what is the connection between Ratha Saptami and Surya Namaskar. Yeah, that's మనం వాళ్ళ దాంట్లోకి వెళ్తాం. ఫస్ట్ మన క్లాస్ మొదలెడితే దాంట్లోకి వెళ్తాం మనం. మొత్తం అక్కడ ఆగే ముందు ఏంటంటే కాస్త జనాలు కాస్త దాన్ని ఏమంటామంటే ఇనీషియల్ ఈ ఫ్రిక్షన్ పోవడానికి కాస్త సరదాగా మాట్లాడి యాక్చువల్ సీరియస్ గా వెళ్తాయి. దేర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ రథ సప్తమి అండ్ సూర్య నమస్కారం. సూర్య నమస్కారాస్ కాదు, వర్షిప్ ఆఫ్ సూర్య. అనదర్ వే, in another way, worship of Surya is more this thing. Then మనం శరీరాన్ని దేవుడికి అర్పించడం అంటే శరీరం ద్వారా చేసే పనులు. అంటే మన శరీరంతో నమస్కారం చేస్తున్నాం ఆయనకి. సో మనసుతో చేస్తాం, శ్వాసతో చేస్తాం, ఇంకా పని చేస్తాం. కానీ మన శరీరాన్నే ఒక టూల్ కింద చేసి ఆయనకి అర్పించేటటువంటి ఒక పూజ ఈజ్ సూర్య నమస్కారం అనుకుంటే. సో టుడే రేపా ఎల్లుండా కమింగ్ సండే, ఐ థింక్ కమింగ్ సండే ఇస్ రథ సప్తమి. సో ఇప్పటి వరకు మనకు పుష్యమాసం ఉంటుంది. పుష్యమాసం నుంచి మాఘమాసంలోకి వస్తాం. మాఘమాస ఇస్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏంటంటే మనకి ఉత్తరాయణ పుణ్య కాలం అంటారు. వీ హ్యావ్ 2 అయనాస్, 6 ఋతుస్. సో కాబట్టి ఇక్కడ నుంచి మనకి గుడ్ డేస్ అనేవి వస్తాయని చెప్పేసి మనం పూర్వం నుంచి జ్యోతిష్ ప్రకారం ఉన్నది. సో కాబట్టి దాంట్లో వచ్చే ఫస్ట్ దీన్ని సప్తమిని సూర్యుడికి అర్పించడం. ఆ రోజున మనం పొంగల్ కాదు, ప్రసాదం చేయడం, ఎండలో పెట్టి సంథింగ్. ఏ ఏరియాకి ఆ ఏరియా పూజలు ఉంటాయి. బట్ థింగ్ ఈస్ ది సప్తమి ఈస్ కాల్డ్ టు బి సంథింగ్ లైక్ అనదర్ వే. దిస్ ఇస్ ఏ బిలీఫ్ is called Surya Jayanti also. Surya Jayanti we cannot something like మనం సూర్యుడి జయంతి పెట్టుకోవడం అనేది మనకి దురదృష్టం అనుకోండి. ఎనివే మనకి ఎక్కడో చోట మనం రిలీజియస్గా రాకపోతే జనాలు రారు అనేట్టు ఒకటి ఉంటుంది. ప్రతిదీ మనం రిలీజియస్గా లాగేస్తాం. సో సూర్యుడి జయంతి అనేది ఎలా కనబడుతుంది మనం, వీ కెనాట్ ప్రిడిక్ట్. సో మన లైఫే 400 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఎర్త్ అంతకుముందు ఒక 200 కోట్ల సంవత్సరాల ముందు ఉంది. 200 కోట్ల తర్వాత 400 కోట్ల నుంచి ఇప్పటికీ లైఫ్ ఏర్పడింది. లైఫ్ ఏర్పడిన తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు మనకు వచ్చాం. ఇప్పటికి 400 కోట్లు అంటే సూర్యుడు ఇంకా ఎంత ముందు కూడా ఆలోచించండి. భూ కంటే ముందే సూర్యుడు అన్నాడు. సో ఆ డేట్లు ఆయన పుట్టినరోజులైనా మనం బర్త్డే సెలబ్రేషన్స్ కేకులు అయిపోవడం కాదు కానీ. సో దిస్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు సన్ జయంతి, సూర్య జయంతి. అండ్ మన కాలమాన ప్రకారం ఎస్పెషలీ ఇన్ సౌత్ ఇండియా ఇది సూర్యుడికి ఒక ఇది ఇవ్వడం అనేది మనకు ఉంది. రాదర్ దెన్ నార్త్ ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో సూర్యుని పూజించడం ఎక్కువ, ఎస్పెషలీ తమిళ్ దిస్ థింగ్. మనం అంతా దాంట్లోకి వస్తాం కాబట్టి ఆ రకంగా తీసుకోవాలి. పుష్యము నుంచి మాఘమాసంలో వస్తున్నాం. దిస్ ఇస్ స్టార్టింగ్ ఆఫ్ ఉత్తరాయణ పుణ్యకాల. 2 ఆయనాస్ 2 ఆయన మొత్తం. ఇప్పుడు నుంచి అన్ని మన పుణ్యతిథులు వస్తాయని చెప్పేసి we celebrated the first. యాక్చువల్గా ఉగాది మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో సూర్యుడికి సంబంధించి ఇది ఉగాదికి అని చెప్పుకోవాలి. ఇప్పటి నుంచి మెల్లగా సూర్యుడు ఆ చివరి నుంచి ఇలా మొదలెడతాడు మళ్ళీ. సో ఎలాంగేటెడ్ ఎక్లిప్స్ ఉంటుంది, మన ఎలాంగేటెడ్ ఇది ఉంటుంది కదా, దాంట్లో ఆర్బిట్. ఆ ఆర్బిట్ ఈ చివరి ఉంటాడు. ఇప్పుడు ఈ చివరి నుంచి మళ్ళీ మెల్లగా ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ వేసవకాలం మొదలవుతుంది.
మళ్ళీ ఇలాగ వెళ్ళేసరికి మళ్ళీ శీతాకాలం మొదలవుతుంది. సో ఇలాంగేటెడ్ ఆర్బిట్ లోంచి మొదలవుతుంది అనమాట ఇవాళ అలా. అదో లెక్క. దిస్ ఇస్ ఫర్ మీన్ రిలీజియస్ ఆర్ సంథింగ్ ఆ మూడ్ లో తీసుకుంటే. యా, కూర అటుగా పెట్టుకోండి. కిరణ్, సో యా, ఎనీథింగ్? ఇంకా ఉన్నాయా? సూర్య నమస్కారం గురించి మాట్లాడదాం. ఓకే, నీ దగ్గర కూడా ఉంటుందా? Sir, I just wanted to share something. యా, ప్లీజ్. Actually, recently, during the March 8th Women's Day, one orthopedic surgeon was here in our building. So, తను చెప్పారు లైక్ సూర్య నమస్కార్ చాలా మంచిది బోన్స్ కి. ఇఫ్ యూ వాంట్ స్ట్రాంగర్ బోన్స్, డూ సూర్య నమస్కార్, దట్స్ ద బెస్టెస్ట్ థింగ్. ఇప్పుడు సుజాత గారు అడిగారు కదా, అందుకే మీరు చెప్పారు 27 తర్వాత చేయడం. 27 కాదు, సారీ 57. 57. సో సగం చేయమని చెప్పాను, అన్ని వద్దు నోట్. ఎందుకంటే అండి ఇది మోటివేషన్ ఎలా ఉంటుంది అంటే మాస్ హిస్టీరియా అంటుందండి. వాడు చేస్తాను, మనం చేసేస్తాం. ఇలా నేను ఏంటంటే మీరు ఆర్థోపెడిషన్ చెప్పారా అంటే అయిందాం కావనుందా చేయాలి అని చెప్పారు వారు. ఓకే, ఇంకోటి చెప్పరా, నేను విజయవాడ వచ్చిన కొత్తలో మీరు చాలా ప్లాట్ఫామ్ నేను పంచుకునేవాడిని. సో వన్ ప్లాట్ఫామ్ ఆన్ న్యూరో సర్జన్ ఇస్ దేర్. ఆ ప్లాట్ఫామ్ లో మాట్లాడుతాం స్టేజ్ మీద. ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఇదిగో యోగా వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ప్రాక్టీస్ బాగా పెరిగింది అన్నాడు. we are getting more patients from the yoga students. అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇలా మనం ఆన్లైన్ లో మాట్లాడేసుకుంటాం, మీరు చేసేయండి అన్నాను అనుకోండి, ఇందాకలా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్ వర్డిక్ట్ ఎట్లా ఉండాలంటే, నేను నా బాడీ నా ఏజ్ దాన్ని బట్టి నేను వెళ్ళాలి, బై నాట్ ఫ్రమ్ ది మోటివేషన్ ఆఫ్ ద టీచర్ ఆర్ అదర్స్. కాబట్టి మీ బాడీ, అందుకే చెప్పాను, మీ బాడీ ప్రకారం మీరు వెళ్ళండి. ఎందుకంటే దిస్ ఇస్ సూర్య నమస్కారాలు చేసి నడుము నొప్పి వచ్చిన వాళ్ళు, సాయటిగా వచ్చిన వాళ్ళు, లంబగా వచ్చిన వాళ్ళు, స్లిప్ డిస్క్ వచ్చిన వాళ్ళు నా దగ్గర 100 మంది ఉన్నారు. ఐ హ్యావ్ పేషెంట్స్. నేను డాక్టర్ను కూడా కాబట్టి నా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు చెప్తా ఉంటాను అనమాట. టాప్ లెవెల్, నేను చిన్నవాళ్ళ గురించి మాట్లాడలేదు, టాప్ లెవెల్ పీపుల్. నేను వెయిట్ రిడక్షన్ కోసం సూర్య నమస్కారాలు చేశానండి, తర్వాత ఇదిగో నడుము నొప్పి, ఆ తర్వాత యోగానే చేయట్లేదు, ఆ తర్వాత బరువు పెరిగిపోవడం మొదలెట్టాను అంట. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ క్లయింట్స్ అనమాట. షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్. షీఈస్ వెరీ ఫేమస్, ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. సో ఇట్లా నేను చాలా చూసి, అందుకని వీ కెనాట్ టేక్ రిస్క్, ఎస్పెషలీ ఇక్కడ ఉన్న వాళ్ళు. సో అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకోవాల్సింది. సో ఎవరు కండక్ట్ చేస్తారు? 108 ఎందుకు చేయాలి అంటే, ఏదో గాయత్రి మంత్రం 108 హిందూ సాంప్రదాయం అంటే, ఇవన్నీ అసలు సూర్య నమస్కారాలు హిందూ సాంప్రదాయంలో లేవు. ఇప్పుడు వస్తుంది మన చరిత్ర, అదే వస్తుంది. సూర్య నమస్కారాలు ఎవరు కనిపెట్టారంటే అసలు హిందూ సాంప్రదాయంలో లేవు. అసలు యోగా సాంప్రదాయంలో సూర్య నమస్కారాలు లేవు. నేను ఆ పుస్తకంలో కూడా రాశా క్లియర్గా. అసలు వన్స్ దే ఆర్ డిలీటెడ్. సో దీంట్లో ఫస్ట్ రాస్తాం సూర్య నమస్కారాలు అంటే కొంతమంది ఉంది, జస్ట్ వేకు పలుకని ఫస్ట్ తొలి పలుకులు అంటాం కదా, ఫస్ట్ వర్డ్స్ రాసింది ఏంటంటే, అప్పుడు సూర్య నమస్కారాలకి మతం రంగు పోయడం ఒక ఎత్తు అయితే, ఏదోలా అందరినీ ఒప్పిద్దాం అని సూర్య నమస్కారాన్ని యోగ సాధనలోంచి తొలగించడం ఇంకొక ఎత్తు. మీకు అర్థమైంది నేను చెప్పదలుచుకుంది? ఇప్పుడు అంతెందుకు, మొన్న 21 జూన్ సూర్య నమస్కారాలు చేశారా? యోగా అభివృద్ధి చేసిన దాంట్లో చెప్పండి. మరి యోగా మరి దేశం అంతా ఊగిపోయింది కదా, సూర్య నమస్కారాలు ఎందుకు తీసేశారు? రీజన్ తెలుసా? కులం ఏంటి మళ్ళీ ఇక్కడ? కులం ఎగరు? మతం. వాళ్ళు ఏమన్నారు, మేము నమస్కారం పెడితే అల్లాహ్ తప్పించి ఇంకెవరికి పెట్టం, మీరు సూర్యుడికి నమస్కారం పెట్టమంటే మాకు సూర్యుడికి సంబంధం లేదు, మీరు చేయమన్నారు. సో వెంటనే ఏం చేశారు, యోగాలో సూర్య నమస్కారాలు తీసేశారు.
సో ఏంటంటే పాలకులు ఇష్టం, మత పెద్దలు ఇష్టం అన్నట్టుగా ఉంటే ఇవన్నీ చాలా అంటే అందుకే చెప్తాను దాంట్లో స్టార్టింగ్ ఫస్ట్ లేదు రాసుకున్నాను నేను. సో తొలగించడం లేదు. సూర్యుడు దేవుడా కాదా అనేది అప్రస్తుతం. సూర్యుడు ఎదురుగా కనిపిస్తున్న సాక్షి, జీవకోటికి ప్రత్యక్ష ఆధారం. ఆయనకి మనం వ్యాయామంతో చేసే కృతజ్ఞత ఈ సూర్య నమస్కారం. ఆయనకి సూర్యుడికి కృతజ్ఞతతో కూడి చేసినటువంటి వ్యాయామం ఈ సూర్య నమస్కారాలు. ఏ పేరుతో చేసినా వ్యాయామం ఫలితాలు చాలా ఉత్తమమైనవి. సూర్య నమస్కారాలు అన్నిటికంటే ఉత్తమమైనవని పరిశోధనలు చెబుతున్న మాట. దిస్ ఇస్ వాట్ ఐ మీన్ wrote in ఫస్ట్ పేజ్. దాంట్లో ఇంకా చాలా రాశాను, తర్వాత చెప్తా. సో నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇంకా ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ సూర్య నమస్కారస్? సార్ నా ప్రశ్న సార్, చెప్పండి. ఈ సూర్య నమస్కారాలు అంటే ఇంట్లో చేయడం బెటరా, అంటే సూర్యుడికి ఎదురుగా, అంటే ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్? సో ఇక్కడ మళ్ళీ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే వైటమిన్ డి ఏంటది చర్మం, దాన్ని ఏమంటారు, బోన్స్, ఇవన్నీ రాంగ్ నాషన్స్. నాకు తెలిసినందుకు ఎవరికి ఇవి పరిశోధనలన్నీ ఎక్కడ జరుగుతాయి తెలుసా అండి? కోల్డ్ కంట్రీస్ లో జరుగుతాయి. కోల్డ్ కంట్రీస్ లో జరిగినటువంటి రీసెర్చ్ ని మనకి అప్లై చేస్తారు. మనకి అప్లై చేసినప్పుడు సూర్యుడు మంచోడు, సూర్యుడు మంచోడు, సూర్యుడు మంచోడు, సూర్యుడు. మీరు ఇంట్లో చేయండి, బయట చేయండి. మీకు ఇంట్లో చేస్తే 90 మార్కులు వస్తే, బయట చేస్తే 95 మార్కులు వస్తాయి. మీకు డిఫరెన్స్ ఎంత? 5%. ఆ 5% ముందు బుర్రబద్దలు కొట్టుకోవద్దు. అప్పుడు ఏంటి, సూర్యుడు లేకపోతే నేను చేయకూడదు అన్నారు అనుకోండి, అప్పుడు ఏమైంది, చివరికి ఏమైంది, ఆ 90 మార్కులు కూడా పోయినాయి. మొత్తం మానేస్తారు. నేను చెప్పడం అర్థమైందా మీకు? సో సూర్యుడు వచ్చేసాడు నేను చేయకూడదంటే, 6:30కి వచ్చాడు, మీరు 6:45కి మొదలెట్టారు. సూర్యుడు వచ్చేసాడు నేను చేయను అంటే, సో మైండ్ ఇదంతా మైండ్ ట్రాప్, మైండ్ ట్రిక్. దీని నుంచి బయటపడండి ఫస్ట్. అది ఫస్ట్ సూర్యుడు దేవుడా కాదని పక్కన పెట్టండి. ముందు శరీరంతో వ్యాయామం చేయండి. అది ఇంట్లో చేస్తే బయట చేస్తే 5% లాభం వస్తుందండి. ఇండియాలో వైటమిన్ డికి పెద్దగా తేడా ఉండదు. ఎందుకంటే మన కంట్రీ ట్రాపికల్ కంట్రీలో వైటమిన్ డికి అసలు లోటు ఉండదు. ఎవరికి చెప్తారు వీళ్ళందరూ? ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ లో, శీతల దేశాల్లో వాళ్ళకి వైటమిన్ డి ప్రాబ్లం ఉంటుంది, మనకు ఉండదు. వాళ్ళు బయటకు ఎండకు వచ్చేసారండి. బికాస్ ఆఫ్ దర్ వైట్స్ దే హ్యావ్ లెస్ మెలనిన్. ఆ మెలనిన్ తక్కువ ఉండడం వల్ల బయటకు వస్తే అల్ట్రావైలెట్ రేస్ తోటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చేస్తుంది. మన స్కిన్ క్యాన్సర్ అనేది ఇండియాలో చాలా తక్కువ. వై? బికాస్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మెలనిన్. వీఆర్ బ్లాక్స్. అంటే బ్లాక్ అంటే బ్రౌన్ అనుకోండి, మనకు రాదు. అక్కడే రీసెర్చ్ పట్టుకొచ్చి ఇక్కడ రుద్దేస్తారు మనకి. దిస్ ఇస్ నాట్ రైట్. నెక్స్ట్. సో కాబట్టి ఇంట్లోనే చేయండి, బయట చేయండి. ఇంట్లోకి బయటకి 5 మార్కులు డిఫరెన్స్ ఎంత? 5 మార్కులు. 5 మార్కుల కోసం మీరు ఏం చేస్తున్నారు తెలియదు. నెక్స్ట్. సార్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేయొచ్చు సార్? ఎవరు మాట్లాడుతున్నారు? శైలజ సార్. శైలజ. మీరు కెమెరా ఆన్ చేసుకుని తర్వాత నా పేరు ఇది అని చెప్పి మాట్లాడితే నాకు ఇది కెమెరా ఆన్ లో ఉంది సార్. కెమెరా ఆన్ లో ఉంది సార్. చెప్పండి. మీ ఫేస్ కనిపించదు. పర్లేదు, చెప్పండి. ముందు పేరు చెప్తే నాకు బెటర్గా ఉంటుంది. సార్ నా పేరు శైలజ సార్. చెప్పండి, అర్థమైంది నాకు. సార్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేయొచ్చు? అంటే ఆర్థరైటిస్ 100 రకాలు ఉన్నాయండి. నేను మళ్ళీ ఎన్ని వేగ్ గా ఉంటాయి. సో ఆర్థరైటిస్, ఏ ఆర్థరైటిస్? ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి. దాంట్లో నీ జాయింట్ ఉందా, లేదంటే హిప్ జాయింట్ ఉందా, లేదంటే లంబార్ స్పాండిలైటిసా, లేదా సర్వైకల్ స్పాండిలైటిస్, ఇవన్నీ ఆర్థరైటిస్ కింద వస్తాయి. కాబట్టి ఏ నొప్పి? మోకాలు నొప్ప, నడుము నొప్ప? మనం ఇది చెప్తారు, అంతా కలిసి ర్యాండమ్ గా జనరలైజ్ చేసి మాట్లాడేస్తే అది అలా ఎప్పుడు చేయకూడదు. అందరికి తీసి కామన్ గా రండి, కామన్ గా ప్రాబ్లమ్స్ మాట్లాడండి. ఆర్థరైటిస్ ఇస్ వెక్టర్. ఆర్థరైటిస్ లో 100 రకాలు ఉన్నాయి. ఈ ఆర్థరైటిస్ అలా కాకుండా మోకాళ్ళ నొప్పి వాళ్ళు చేయొచ్చా లేదా, నడు నొప్పి వాళ్ళు చేయొచ్చు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆర్థరైటిస్ వేగ్, జనరలైజ్ అలా అవుతుంది. అర్థమైందా? కమ్ ఇన్ దిస్ వే. ఇప్పుడు చెప్పండి, నడు నొప్పి ఉందా, మోకాళ్ళ నొప్పి ఉందా? నీ పెయిన్. క్లియర్ గా చెప్పండి. నీ పెయిన్ క్లియర్.
మోకాలు నొప్పి ఉన్నప్పుడు ఏ మోకాలు నొప్పి ఉంది? రైటా లెఫ్టా? రైట్. ఏజ్ ఎంత? ఏజ్ 50 ఉంటుంది సార్. వెయిట్ ఎంత? వెయిట్ తెలియదు సార్. సో ఇవన్నీ వేసుకోవాలి లెక్కలు. ఇవన్నీ లెక్కలు వేసుకుని అప్పుడు మనం రైట్ ఉందనుకోండి, మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? సూర్య నమస్కారం వేయడం ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? వెన్ ఈ ఆసనంలో మీకు ప్రాబ్లం వస్తుంది, అప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకో, ఇంకో ఆసనంలో కన్వర్ట్ చేసుకో. నడుము నొప్పి ఉంది, నడుము నొప్పి సూర్య నమస్కారాలు చేయొచ్చా చేయకూడదా? రొటీన్గా అయితే చేయకూడదు, కానీ చేయొచ్చు. చేసేలాగా మనం మార్చాలి, కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సూర్య నమస్కారాలు మొట్టమొదటి ఏమి సృష్టి ఆది నుంచి లేవు, సూర్యుడి నుంచి సూర్య నమస్కారాలు లేవు. సూర్య నమస్కారం వెరీ 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 రీసెంట్. ఎప్పుడు తెలుసా? 1928లో మొదలు ఫస్ట్ సూర్య నమస్కార బ్యాచ్ 1928లో మొదలైంది. ఒక మరాఠా రాజుగారు ఔంద్ అనేటటువంటి ఒక అప్పటికి ఉండే మీరు ఉండే కదా, దాన్ని ఏమంటారు, రాజ్యాలు ఉండే మనకి, బ్రిటిష్ వాళ్ళు రాకుండా 1947 వరకు 8 వరకు ఔంద్ రాజ్యం. ఒక పంత్ బ్రాహ్మిన్ రాజుగారుగా ఉండే ఆయన, చాలా బాగా చదువుకున్న ఆయన, ఓకే, మంచి ఫిలాసఫరు. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఆయన అప్పటి వరకు అక్కడ చుట్టుపక్కల ఏముండేది, మహారాష్ట్ర మెయిన్గా ఏంటి తెలుసా అండి, మహారాష్ట్రలో మీరు జాగ్రత్తగా గమనిస్తే మల్ల యుద్ధం చాలా ఫేమస్ అక్కడ. అండ్ కంబ అని చెప్పేసి మనకి చాలా చోట్ల చేస్తారు, మనం చూసాం. ఏంటంటే కంబ స్తంభం పెట్టి స్తంభం మీద చేస్తారు మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్ చేస్తారు. మరి సూర్య నమస్కారం రాకముందు వీళ్ళు ఏం చేసేవాళ్ళు? పుషప్స్ చేసేవారు. ఇండియన్ పుషప్స్ అని వేరే ఉండి, ఇండియన్ పుషప్స్ చూసి మహారాజు గారికి ఐడియా వచ్చింది. అవును, ఈ ఇండియన్ పుషప్స్ ఉన్నాయి కదా, వీటిని మనం, ఆయనకు ఆసనాలు కూడా తెలుసు కొద్ది గొప్ప. ఈ ఆసనాన్ని ఇండియన్ పుషప్స్ ని కలిపి ఒక ఫార్మేట్ ఎందుకు చేయకూడదని చెప్పి పుస్తకం రాశారు. పుస్తకం రాసి దాంట్లో 10 ఆసనాలు, ఎన్ని 10 ఆసనాలు పుస్తకం రాసి అది చెప్తాను మీకు త్వరలో, నేను చూపిస్తాను. ఈ 10 ఆసన పుస్తకం దాంట్లో సూర్య నమస్కారం ఫస్ట్ టైం 1928 ఆయన రాసిన పుస్తకంలో వచ్చింది. అప్పటి నుంచి ఆయన అలా కనిపెట్టిన దగ్గర నుంచి వెంటనే మన BKS గారు మాంగారు ఉన్నారు కదా, ఎవరు చెప్పారు మొన్నే, కృష్ణమాచారి గారు దేశికాచార్య వాళ్ళ అబ్బాయి, వాళ్ళ శిష్యుడు ఉన్నాడు పట్టాభి జోయిస్ అని చెప్పేసి. వీళ్ళ ముగ్గురు కలిసి సూర్య నమస్కారాలు వాళ్ళ విధాలుగా వాళ్ళు డిజైన్ చేసేసుకున్నారు. BKS గారు ఒక రకం డిజైన్ చేస్తే, పట్టాభి జోయిస్ అని ఆయన ఏం చేశారంటే, ఆయన ఇప్పుడు మీరు వింటారు, మన ఎవరు అడిగారు, అష్టాంగ యోగాని వస్తుందండి, అది ఏంటి ఎవరిది? విన్యాస యోగాని వస్తున్నది ఎవరిది? విని యోగాని వస్తున్నది ఎవరిది అని అడిగారు. ఇవన్నీ కూడా ఈ పట్టాభి జోష్ అని ఆయన, ఎవరైనా దేశికాచారి గారి కృష్ణమాచారి గారి శిష్యులు. వీళ్ళందరూ ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో చక్కగా వాళ్ళు తయారు చేసేస్తున్నారు. ఇంకా అక్కడ సూర్య నమస్కారాలు అంటే వీళ్ళ ముగ్గురు పేర్లు వస్తాయి మరి. ఆ తర్వాత యోగానంద, ఆ తర్వాత సత్యానంద సరస్వతి, బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, డివైన్ లైఫ్ సొసైటీ యోగానంద, అండ్ తర్వాత రీసెంట్ పాస్ట్ లో బెంగళూరు ఎస్వాస. వీళ్ళందరూ కలిసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు తయారు చేసేసారు సూర్య నమస్కారాలు. ఇప్పుడు మొత్తం ఒక ఐడియా వచ్చిందా? సూర్య నమస్కారాలు మొట్టమొదటిలో లేవు, 1928లో మొదలు పెట్టారు. కానీ సమర్థ రామదాస్ అని ఆయన చెప్పాడు, కానీ అవేంటో ఎక్కడ రాయలేదు, రిటర్న్ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. అలాగే ఆదిత్య హృదయం అని చెప్పేసి మనకి లాంగ్ బ్యాక్ ఒకటి ఉంది. ఆదిత్య హృదయంలో కూడా సూర్యుడికి పూజ చేయడమే, కానీ ఆదిత్య హృదయంలో కూడా నాట్ మెన్షన్ అబౌట్ ఎనీథింగ్ లైక్ సూర్య నమస్కార విత్ బాడీ. అర్థమవుతుందా? సూర్యుడు నమస్కారం ఇవాళ కాదు, ఎప్పుడో మొదలుపెట్టాడు, ఆగస్టులో మొదలుపెట్టాడు. సో అక్కడి నుంచి వచ్చి 1928, ఎందుకంటే చరిత్ర చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు నా స్టూడెంట్స్ ఒకటే చెప్తా, ఫాలో చరిత్ర అండ్ దెన్ అడాప్ట్ ఇట్ విత్ సైన్స్, దెన్ మేక్ ఏ టైమ్ లైన్ ఆఫ్ ఎనీథింగ్.
ఇప్పుడు వంకాయ ఉంది. వంకాయ ఎక్కడిది? ఇండియాదా, పోర్చుగీస్దా? తీసుకోండి. టమాటా ఉంది. టమాటా ఇండియాదా, పోర్చుగీస్దా? చెప్పండి. ఈ రెండింటి చెప్పండి నాకు. సరదాగా మాట్లాడుతున్నా. వంకాయ భారతదేశందా కాదా? టొమాటో భారతదేశందా కాదా? ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు రోజు మీరు వంకాయ టమాటా రోజు ఉంటాయి కదా, వాళ్ళు మా ఇంట్లో కూడా వంకాయ టమాటా కూర. అందుకని చాలా క్లియర్గా చెప్తున్నాను. మీరు వంకాయ టమాటా చూసే ఉంటారు కదా, ఈ రెండు ఒకటైనా, ఒకే చోట నుంచి వచ్చినాయా? మనం మనం మిక్స్ అయిపోయామంటే మన కల్చర్ దీన్ని బట్టి అర్థం అవుతుంది. చెప్పండి నాకు. వంకాయ ఎవరిది, టమాటా ఎవరిది? Vankaya Indian, వంకాయ ఇండియన్. tomato Portuguese. యాక్చువల్ పోర్చుగీస్ కూడా కాదు, పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చారు. Correct. దే ఆర్ నేటివ్. సమ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి మనకి వాళ్ళు ఇక్కడ పాలించినప్పుడు ఇక్కడ కొన్ని ఇక్కడ పండించారు. చూస్తాం, బజార్లో చూస్తాం. అసలు మీరు బజార్లోకి వెళ్తే ఆ మండీలో చూసినవి 70% మనవి కాదు. 70% మీరు కాయగూరలు ఇండియన్వి కాదు, ఇండియన్ ఆరిజిన్ కాదు. అసలు మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజమాని దట్స్ ట్రూ. ఇవన్నీ మనకి ఎప్పుడు 15th 16th సెంచరీస్ నుంచి మనకు వచ్చాయి. ఇవన్నీ కూడా మన భారతదేశంలోకి వచ్చినాయి. వాళ్ళు ఇక్కడ పండించారు. ఈవెన్ టీ, ఈవెన్ కాఫీ పచ్చిమిరపకాయ ఇవి మనం కాదు. సో ఎనీవే, ఇంకా ఏమైనా డౌట్స్? సార్ అంబ్లికల్ హెర్నియా ఉన్నవాళ్ళు 47 years 68 kgs చేయొచ్చా సార్ సూర్య నమస్కారం? అంబ్లికల్ హెర్నియా ఎంత ఉంది అంటే దాని సైజ్ ఎంత ఉంది? 1 mm సార్. సూర్య నమస్కారం చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. కానీ భుజంగాసనాన్ని కొద్దిగా మార్చుకోవాలి వాడు. చాలా స్టైల్స్ ఉంటాయి, నేను చెప్తా. సూర్య నమస్కారాన్ని చాలా స్టైల్స్, ఆ స్టైల్స్ లో మనం ఏమేమి చేస్తాం అనేది కూడా నేను చెప్తేవాడు. ఇప్పుడున్న సూర్య నమస్కారాల కంటే కనీసం ఒక 40 సూర్య నమస్కారాలు మన బ్యాచ్ లో కనిపెట్టాలి. ఎన్ని? 40 వేరియేషన్స్ మనం కనిపెట్టాలి ఇప్పుడు ఈ 3 రోజుల్లో. రెడీనా? ఎవరు వేస్తారు? శరణ్య ఉందా? ఉన్నాను సార్. అసలు శరణ్య నుంచి కాదు ఇది రావాలి, మనకి ఎవరి నుంచి రావాలి ఇది? మానసా నుంచి సార్. ప్రొఫెసర్ నుంచి రావాలి. సో స్టార్ట్ విత్ సూర్య నమస్కార క్లాస్ కి దీంతో మొదలు పెడతాం. సో శ్లోకం చెప్పండి ఎవరొకరు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్య. ఇప్పుడు శ్రీనివాస్ ఏంటండి? మధ్యలో నాకు మల్టీ టాస్కింగ్ పెడతాను. అది థ్యాంక్ యూ వెరీ మచ్. సో చదవండి ఒకసారి, మళ్ళీ చదవమ్మా. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం. దీని అర్థం చెప్పండి. 7 గుర్రాలు ఉన్న రథం మీద నుంచి ఉదయించే సూర్యుడికి మేము ప్రణామం చేస్తున్నాము. తెల్లగుర్రం. శ్వేత అంటే తెలుపు. అమ్మా నీకేమైనా ట్రైన్ కి టైం అయిందా? ప్రొఫెసర్ మీ ట్రైన్ కన్నా టైం అయిందా? కంగారేంటి? వెడిగొట్టు. ఎప్పుడు శ్లోకం ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి పదాన్ని పద విచ్ఛేదం అంటారు. సాంస్క్రిట్ లో నేర్చుకుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూ షుడ్ పద విచ్ఛేద. పద విచ్ఛేదం అంటే ఏంటంటే వర్డ్ విడగొట్టాలి. ఎక్కడ ఎలా విడగొడతా చెప్పు. ఇప్పుడు సప్త ప్లస్ అశ్వ. నేను ప్లస్ నువ్వు సందులు చెప్పలే, ముందు మామూలుగా మాట్లాడు. సప్త అశ్వ, తర్వాత రథమారూఢం. ఎలా విడగొడతావు దీన్ని? రథం ప్లస్ మారూఢం. వెరీ గుడ్, ఎక్సలెంట్. అందుకే నేను ప్రొఫెసర్ అండి. అది తర్వాత దాన్ని బట్టి అయిపోయాలి. నెక్స్ట్ ప్రచండం కశ్యపాత్మజం. నువ్వు ఎక్కడ స్పీడ్ అవ్వాలి అక్కడ స్పీడ్ అవ్వాలి. ప్రచండం కశ్యపాత్మజం. ఆత్మజం.
కశ్యప ప్లస్ ఆత్మజం. కశ్యప ఎలా విడగొడతారు? కశ్యప ప్లస్ ఆత్మజం. ఆత్మజం. వెరీ గుడ్. నెక్స్ట్. శ్వేత పద్మధరం దేవం. వెరీ గుడ్. తం సూర్య. దీన్ని ఎట్లా విడగొట్టాలి సార్? తమ్ అత్తే ప్లస్ ఎక్కడ విడగొడతావు? దేని తమ్ముని కూడా విడగొడతావా? లేదు లేదు తమ్ అలాగే తం చెప్పు. సూర్యం ప్రణమామ్యహం. ప్రణమామ్యహం విడగొట్టవా? ప్రణవ ప్లస్ ఆమ్యహం సార్. ఇంకెవరైనా? ప్రణమ ప్లస్ ఆమ్యహం. విడగొట్టడం ఇష్టం లేదు సార్. ప్రణమ ప్లస్ ఆమ్యహం. ప్రణమాము. రండి రండి రండి, క్విక్ రండి. ప్రణమాం ప్లస్ అహ్యం. అహ్యం. ప్రణమాం. ప్రణమా ప్రణమాం యహం. ఆమ్యహం. ట్రై చేయండి. ఇప్పుడు సాంస్క్రిట్ నేర్చుకోవాలి ఫస్ట్ మీరు అందరూ. ప్రణహ ప్లస్ ఆమ్యహం సార్. ప్రణమామ్యహం. 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 అహం అహం ఒక్క నిమిషం. అహం అని ఎవరు చెప్పారు? అహం. సూర్యకుమార్ సార్. ఇక ఎవరో పెట్టారు, ఎవరు చాట్ బాక్స్ ఎవరో పెట్టారు చూడండి, చదవండి ఎవరు. ప్రణమామి అహం. ఎవరు పెట్టింది? విజయ్. విజయ్. ఎవరు విజయ? విజయ్ సార్. విజయ్. మా బ్యాచ్ సార్, మా బ్యాచ్ విజయ్. విజయ్ ఎవరున్నారు మనకి? మీరేంటి ప్రతి వాడిని మన దాంట్లో కలిపేసి మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు మీరు. కరెక్ట్ చెప్తే మీ దాంట్లో విజయ్ పేరు ఇదే ఫస్ట్ టైం వింటాం. సో ప్రణమామి అహం. అహం అంటే నేను ప్రణమామి, నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరికి? సూర్య భగవాన్. సూర్యుడికి. ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు చెప్పండి. 7 గుర్రాల మీద సప్త అశ్వరథం ఆరూఢం. ఒక రథాన్ని ఉన్నాడు, రథంలో ఎక్కాడు. ఆ రథంకి ఎన్ని గుర్రాలు ఉన్నాయి? సప్త అశ్వ. గుర్రాలు. ప్రచండం. హౌ ఈజ్ హీ? ప్రచండం. ఈజ్ సో పవర్ఫుల్. సో పవర్ఫుల్ ఇన్ ది సెన్స్ సో అగ్రెసివ్ ఆర్ ప్రచండం. షైనింగ్ సార్. సో పవర్ఫుల్, షైనింగ్, అగ్రెసివ్. ప్రచండం ఇస్ సంథింగ్ మీకు తెలుగు. ఇక్కడ ఎవరు అబ్బాయినా? కశ్యప ఆత్మజం. కశ్యపుడు యొక్క ఆత్మజం. కశ్యపుడు యొక్క ఆత్మజం అంటే కొడుకు, కశ్యప పుత్రుడు. ఈయన ఎలా ఉన్నాడు? చేతిలో ఏముంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలుస్తామని చెప్పారు. చేతిలో వైట్ కలర్ ఫ్లవర్ ఉంది. చూడండి ఎవరు మాట్లాడుతున్నారు, పేరు చెప్పండి. చంద్రశేఖర్ గారు సార్. చంద్రశేఖర్ మీ మైక్ ఆన్ లో ఉంది, ఒకసారి చూడండి. సో చెప్పండి. సో శ్వేత పద్మధరం అంటే చేతిలో ఏముంది? తెల్లటి పద్మం ఉంది. తం దేవం. తం సూర్యం దేవం అంటే దేవుడైనటువంటి తమ్ అంటే ఆయనకి, ఆ సూర్య భగవానుడికి ప్రణమామి అహం. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సప్త అశ్వరథ ఎన్ని ఉన్నాయి? 7 గుర్రాలు. 7 గుర్రాలు ఉన్నాయి. 7 గుర్రాల రథం పైన. సో 7 గుర్రాలని ఎలా తీసుకుంటాం మనం? 7 వర్ణాలు సార్. 7 రంగులు, అలాగే 7 రోజులు. సో శ్వేత మళ్ళీ పైన చూడండి 7 రంగులు కూడా చెప్పి మళ్ళీ చేతులు ఏముందంట? శ్వేత పద్మం. మరి ఎంత 7 రంగులు అన్నారు, ఇక్కడ మళ్ళీ తెలుపు రంగు చెప్తున్నాడు. అంటే ఏంటి? తెలుపు రంగులోనే 7 రంగులు ఉంటాయి. మీకు తెలుసు కదా, న్యూటన్స్ దాన్ని ఏమంటారు? న్యూటన్స్ వీల్ చదువుకున్న చిన్నప్పుడు 7 రంగులు వేసి పెట్టేవారు, గిర్రం తిప్పేవారు. 7 రంగులు వేస్తే చివరికి ఏమయ్యేది? వైట్ అయ్యేది. ఈ సన్ రైజ్ ని ప్రిజం లో పంపిస్తే ఎన్ని కలర్స్ వచ్చేవి?
సో కాబట్టి 7 రంగులు 7 రోజులు మళ్ళీ అంతా కలిపితే శ్వేత పద్మం. సో ఈ రకంగా సింబాలిక్ గా ఆయనకి, ఆయన నువ్వు 7 రంగులు ఉన్నాయి 7 రోజులు ఉన్నాయి కానీ చివరికి నువ్వు తెల్లవాడివి. సో యాక్చువల్ గా సూర్యుడి యొక్క రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయి? సాధారణ చక్రానికి రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయి? 2 సార్. 2 సార్. ఈయనకి ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంటుంది సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఏకం ఏకచక్రం. ఏకచక్రం. దానికి డ్రైవర్ ఎవరు? తోడేవాడు అనూరుడు. ఉహుం. అనూరుడు అంటే అర్థం ఏంటి? యాక్చువల్ ఆయన పేరు కాదు, అనూర. ఊరువు అంటే ఏంటి? ఊరువు. ఊరువు. ఊరుహు అంటే దంతాలు లేనివాడు. దంతాలు కాదు. ఊరువు అంటే రంబోరు. విన్నారా మీరు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనకి భీముడు అక్కడ ఏ సినిమా అది? శ్రీకృష్ణ పాండవ విజయం సినిమాలో దుర్యోధనుని గురించి చెప్తూ నీ తొడలు మళ్ళీ విజయ మాట్లాడతానండి. సో నీ మన అరటి బోధుల్లా ఉన్న నీ తొడని నేను దాన్ని ఏమంటారు, నా గదతోటి విడగొడతాను అంటాడు. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? అనూరుడు అంటే అర్థం ఏంటి? ఆయనకి తొడలు లేవు, అంటే కాళ్ళు లేవు. అవిటివాడేమో రథ సారథి. ఈయన మొత్తం ఏం చేస్తున్నాడు? ఈ అవిటివాడిని పెట్టుకుని ఒక చక్రం పెట్టుకుని 7 గుర్రాలు. అసలు ఎక్కడ ఉండవు 7 గుర్రాలు. ఉంటే 2 ఉంటాయి, లేదా 4 ఉంటాయి. మళ్ళీ అనీవెన్ నెంబర్ చూసారా? అనీవెన్ నెంబర్. అక్కడ అవిటివాడేమో రథ సారథి, చక్రం ఏమో 1. ఇది మోస్ట్, దాన్ని ఏమంటారు, ఇల్లాజికల్. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరిని వెళ్తున్నాడు? ఎగ్జాక్ట్లీ, మొత్తం జగత్తుని అంటే ఎంత ఇల్లాజిక్ చూడండి. ఒక చక్రంతో ఎక్కడ బండి నడవదు. 7 గుర్రాలు అంటే ఎలా పెడతాను? 7 గుర్రాన్ని ఎలా పూరిస్తావు? ఆడ్ నెంబర్ ఉంది. అలాగే నడిపేవాడికేమో కాళ్ళు లేవు. సో దిస్ ఇస్ హౌ మనం ఈ రకంగా ఆలోచించి అంటే అంత ఇల్లాజిక్ గా ఉన్నటువంటి వాడే మనం పాలిస్తున్నాడు. అంటే చాలా రకాలుగా సైకలాజికల్, లేదంటే చాలా పాఠాలు చెప్పుకోవచ్చు. ఓకే, కాబట్టి ఈ సూర్యుడికి సప్తమి, సప్తాశ్వ అన్నా కాబట్టి సప్తమి, రథ సప్తమి. అర్థమైందా? రథ సప్తమి, రథం ఒకటి ఉంది, సప్తమి. రైట్, గుడ్. అర్థమైందా? గుడ్. ఇది రథ సప్తమి యొక్క దాని ఇది. సో మనం ఈ క్లాస్ లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి సూర్య నమస్కారం ఎన్ని రకాలు చెప్పుకుంటామంటే, 1 కృష్ణమాచార్య స్టైల్, 2 అష్టాంగ స్టైల్, 3 బీహార్ స్కూల్ ఆఫ్ యోగా స్టైల్, 4ది శివానంద స్టైల్, తర్వాత ఇందాక ఔంద్ పద్ధతి అని చెప్పేసి కలిపి వచ్చేసింది. ఇది నా తప్పు కాదు, అంటే నా తప్పే. కంప్యూటర్ని ఇంకో రకంగా చెప్తే ఇలా రాలేదు, చాలా కష్టపడితే ఇంతవరకు వచ్చింది. ఔంద్ పద్ధతి అని చదువుకోండి. తర్వాత ఆధునిక పద్ధతి, బౌద్ధ పద్ధతి, ప్లస్ అదనం అంటే ప్లస్ ఎక్స్ట్రా హనుమాన్ నమస్కారాలు నేర్చుకుంటాం, చంద్ర నమస్కారాలు కూడా నేర్చుకుంటాం. అర్థమైందా మీకు? ఇవి మన రేపు ఈ 3 రోజుల్లో ఇది నేర్చుకుంటాం. సో దాంట్లో ఫస్ట్ మనం ఈయన భావన్ రావు శ్రీనివాసరావు పంత్ ప్రతినిధి అనే మహానుభావుడు. ఈయన ఉన్నాడు కాబట్టి మన వాళ్ళు సూర్య నమస్కారం గురించి మాట్లాడుకున్నాం. ఈయన ఔంద్ రాజ్యానికి రాజు. భావన్ రావు శ్రీనివాసరావు పంత్ ప్రతినిధి. సో ఈయన ఫస్ట్ ఒక పుస్తకం రాశారు 1928. భావన్ రావు శ్రీనివాసరావు పంత్ ప్రతినిధి ప్రొవైడెడ్ డబుల్ పేజ్ గైడ్
to the sun salutation at the back of 1928 book, The 10-Point Way to Health. ఆయన పుస్తకం పేరేంటి? ఏంటి? The 10-Point Way to Health. 10-Point Way to Health అనే Way to పుస్తకంలో Health. ఈయన ఇవి ఫస్ట్ ఇచ్చిన ఇవి అంటే ఫస్ట్ రికార్డెడ్ గా మనకు ఉన్నటువంటి సూర్య నమస్కారాలు ఇవి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి సార్. అని 10 పాయింట్ రాశాడు. సో 10 పాయింట్స్ లో సో ఇవి 10 పాయింట్స్ చేశారు. సో దీన్ని ఇప్పుడు మనం ఎవరైనా ఈ 10 నాకు పెర్ఫామ్ చేసి చూపించండి. ఎవరు పెర్ఫామ్ చేస్తున్నారు? సో మీరందరూ పెర్ఫార్మెన్స్ కూడా రెడీగా ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఇవాళ ఇంకో 2 పద్ధతులు మాట్లాడుకుంటాం. 10 ఎవరు చేస్తున్నారు సూర్య నమస్కారం? నేను చేశాను సార్. ఎవరంటే అందరూ చేయొచ్చు దీంట్లో. నేను చేస్తాను ఇదేమి ఎవరైనా చేయొచ్చు. ఆ 10 నేను చేస్తాను సార్. అరే చెయ్యండి తల్లి, నన్ను పర్మిషన్ అడుగుతారండి. ఎవరు చేస్తారు? చేసేయడమే. ఆ 10 చేయండి. నాకు ఫస్ట్ రికార్డెడ్ గా ఉన్న 1928 లో ఫస్ట్ రికార్డ్ సూర్య నమస్కార మీరు చేయబోతున్నారు. అది దీంతో మొదలు పెడుతున్నాం మనం. తర్వాత మెల్లగా 12, 16, 14, 24 మీ ఇష్టం, అలా ఆధునిక పద్ధతిలోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ ఆసన ఈజ్ ప్రణామాసన. ప్రొఫెసర్ కొంచెం దూరం పెట్టుకోదండి, తల కనిపించట్లేదు. ఫస్ట్ ఈజ్ ప్రణామాసన. మిగతా వాళ్ళు చూడండి, రికార్డ్ అవుతున్న క్లాసు. అవుతుంది సార్. ఓకే, ఫస్ట్ ఈజ్ ప్రణామాసన. యాజ్ పర్ ది బుక్ ఇన్ 1928 లో ఫస్ట్ సూర్య నమస్కార మనకి పరిచయం అయిన పుస్తకంలో చేసిన ఆసనం, దాంతో బిగిన్ చేస్తాం. 1 ప్రణామాసనం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో చెప్పలేదు. ఓకే, చేతులు పక్క నుంచి తీసుకెళ్లాలా, పైకి వెళ్ళాలా, కింద ఏమీ చెప్పాలా, డైరెక్ట్ గా నమస్కారం పెట్టేశాను. 2 పాదహస్తాసనకి వెళ్ళిపోయాను డైరెక్ట్ గా. ఎవరన్నా గైడ్ చేయండి, నేను చెప్పను. చెప్పండి. నెంబర్ 3 ఏంటి? మీరు వేసేయండి అన్న, మీరు వేసేవాళ్ళు ఎవరో ఒకరు డైరెక్ట్ చేయండి వాళ్ళని. నెంబర్ 3 ఏం చేసి చెప్పారా? నెంబర్ 4 పర్వతాసనం. నెంబర్ 6 సార్. నెంబర్ 5 నమస్కారం. సాష్టాంగ నమస్కారం. నా చేత చెప్పిస్తాను మొత్తం. నెంబర్ 6 భుజంగాసనం. నెంబర్ 7 పర్వతాసన. అశ్వసంచలనాసన. పాదహస్తాసనం. గుర్తుపెట్టుకోండి. ఉండండి. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. కాలు చూడండి, ఏ కాలు ఉంది ముందు? మీకు కాదు, పుస్తకంలో ఆయన ముందు. ఆయన ఫాలో అవ్వండి. ఆయనకి ముందు నమస్కారం చేయాలి ఫస్ట్. లెఫ్ట్. సేమ్ లెఫ్ట్ అండి. అంటే ముందు వెళ్ళింది లెఫ్ట్ లోనే ఉంది, వచ్చేటప్పుడు కూడా లెఫ్ట్ లోనే ఉంది. ఇది గమనించండి, ఎందుకంటే దీంట్లో చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. నెక్స్ట్ ఆసనం నెంబర్ 9 పాదహస్త. నెంబర్ 10 ప్రణామాసనం. సో ఇది ఫస్ట్ రికార్డెడ్ సూర్య నమస్కారం ఇన్ ద వరల్డ్. అర్థమైందా? సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి నేను చెప్తున్నా. లేకపోతే మీకు 5 రకాలు 10 రకాలు చెప్పడం నాకు చాలా ఈజీ. నేను ఎందుకు నా ప్రయత్నం ఎప్పుడూ కూడా టైం లైన్, హిస్టరీ. ఎవరు మిస్ అయింది సార్. వాళ్ళ అస్తోత్తాన ఒకటే మిస్ అయింది, మిగతాన్ని మామూలు. మారడం కాదు, ఉండండి. అస్తోత్తాన సెకండ్ వన్ మిస్ అయింది అన్నమాట. అవునండి, మిస్ అవడం అంటే అర్థం ఏంటి? మామూలుగా కాదు మీరు 1928 రెగ్యులర్ గా మనం చేసే కాదు. ఉండండి, మీరు 1928 లో ఉన్నప్పుడు మిస్ అయిందని ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు 2026 లో ఉండి మిస్ అయింది అంటున్నారు. మీరు 1928 లో ఉంటే మిస్ అయిందని చెప్తావా?
లేదని చెప్పి ఇప్పుడు అదే ఉంది. యాడ్ చేయలేదు. ఆయన మళ్ళీ యాడ్ చేయలేదు. ఆ పదాలు ఎందుకు మీకు? ఇప్పుడు మనం ఫ్యూచర్ లోకి వచ్చిన తర్వాత మనం పాస్ట్ గురించి మాట్లాడదు, అలా కాదు. 1928 లో ఉండండి ఫస్ట్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మనకి ఆయన ఇచ్చింది ఇది, భావన్ రావు గారు శ్రీనివాస్ ప్రతినిధి, పంత్ ప్రతినిధి అని ఇచ్చింది ఇది. సో దీంట్లో ఏంటంటే 10 ఆసనాలతో ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఆయన పేరు కూడా పెట్టేశాడు. ఏంటది? ద బుక్ పేరు ఏంటి? 10 Way to Health అనే పుస్తకంలో ఆయన 2 పేజీలో పెట్టాడు. అది ఫస్ట్ ప్రింట్ చేసి మనకు అప్పచెప్పేశాడు. ఇది అప్పచెప్పిన తర్వాత దీన్ని మళ్ళీ మన ఎవరైనా టీటీకే గారి దగ్గరికి వెళ్ళారు. ఆ టీటీకే గారు కూడా ఇది పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చారు? మైసూర్ మహారాజాకి ఇచ్చాడు. ఆయన మైసూర్ మహారాజా వీళ్ళందరూ కలిసి మళ్ళీ అరే నేను చేస్తానంటే మా దగ్గర యోగశాల ఉంది, గుర్తుపెట్టుకోండి. మైసూర్ ప్యాలెస్ అంటాం కదా, మైసూర్ ప్యాలెస్ లో యోగశాల ఉండేది. ఆ యోగశాల రోజు ఎవ్రీడే యోగా ఆసనాలు చేయించేవాడు. ఎవరు? 4 కృష్ణరాజా 4 మనం మాట్లాడుకున్నాం. నిధి గురించి మాట్లాడుకున్నాం, శ్రీతత్వ నిధి గురించి మాట్లాడుకున్నాం. 120 ఆసనాస్ ఆయనే ఫస్ట్ రికార్డ్ చేశాడు అన్నాం కదా. ఆయన చూసి భలే ఉందండి, మీరు బాగానే చేశారు, ఇది కూడా చేసేద్దాం అనుకున్నప్పటికీ ఆయన చుట్టూ ఎవరు ఉండేవాళ్ళు? అప్పుడు టీటీకే అక్కడే ఉండేవారు. ఆయన ఆ టీటీకే గారు తీసుకుని, టీటీకే గారి శిష్యులు ఎవరు? 3. ఎవరు? దేశికాచార్య, బీకేఎస్ అయ్యంగార్ అండ్ పట్టాభి జోషి. ఈ 3 కలిసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఓన్గా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ 3 స్టైల్సే మనం చూస్తాం మెయిన్ గా. ఆ తర్వాత 70s లో మన వీళ్ళు వచ్చారు. ఎవరు? బీహార్ స్కూల్ ఆఫ్ యోగా వాళ్ళు వచ్చారు. వాళ్ళది మొత్తం సింపుల్ చేసి పాడేశారు. వెరీ సింపుల్. నాకు బెస్ట్ అనేది ఏంటంటే బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో బెస్ట్ సింప్లిఫైడ్ కనపడతాయి మనకి. తర్వాత ఏమో శ్వాస వివేకానంద వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఈ సింప్లిఫై చేసిన దాన్ని ఇంకా కొద్దిగా లాజికల్ గా చేశారు. అండర్లైన్ లాజికల్ గా చేశారు. సో తర్వాత ఇంకా మన వెస్టర్న్ అందరూ కలిపి దీన్ని 14, 17, 24, 30 ఈ రకరకాలు చేసి పడేశారు. అర్థ పాయింట్ అర్థమైంది ఇప్పటి వరకు? ఇంకేమైనా ఉందా? సో ఈ 10 గుర్తుపెట్టుకోండి. 10 ఈ 10 తర్వాత మనం ఏంటి చేసుకోవాలి? బీహార్ స్కూల్ ఆఫ్ యోగా వాళ్ళు వచ్చారు. యాక్చువల్ దీని మధ్యలో ఇంకా ఉన్నాయి, అది నేను చెప్పట్లేదు. ఎందుకంటే అవి 4 కలిపి ఒకేసారి చెప్తే మీకు బాగా అర్థం. అది రేపు. సో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ఏంటి? ఇప్పుడు వేసినటువంటి 10 ప్లస్ ఇందాక చంద్రశేఖర్ చెప్పిన తర్వాత చెప్పినట్టు ఉత్థిత హస్త ఉత్థానాసన మీరు అంటారు, కానీ బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలు ఏమంటారు? ఉత్థిత హస్తాసన అంటారు. సంస్కృతి చూడండి, హస్త ఉత్థాన అర్థం ఏంటి? హస్త అంటే ఏంటి? కాళ్ళుగా చేతుల సారీ హస్త అంటే చేతులు కదా, మర్చిపోయాను. సో చేతుల్ని హస్త లేపడం. సో ఇది మీరు అంటున్నారు. మళ్ళీ చూడండి, ఇది చెప్పేది ఏంటి తెలుసా? బీహార్ స్కూల్ యోగా తీసుకుని మీరు దాన్ని మళ్ళీ ఏం చేశారంటే పేరు మార్చేశారు. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా పేరేంటి? ఉత్థిత హస్తాసన. ఉత్థిత పైకి లేపబడిన, హస్త చేతులు కలిగినటువంటి ఆసన. ఉత్థిత హస్తాసన ఉచితం కాదండి. ఉత్థిత తా కింద ఒత్తు. ఉత్థిత హస్తాసన దాన్ని యాడ్ చేసి బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలు చేశారు. సో బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలు చేసిన దాన్ని ఇంకా సింప్లిఫై చేసి బెంగళూరు వాళ్ళు చేశారు. ఓకే, ఇది వేయండి, రండి. ఇందాక వేసిన వాళ్ళు వేయచ్చు, మిగతా వాళ్ళు వేయచ్చు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఫస్ట్ హౌ టు స్టార్ట్? ప్రణామాసన, హస్త ఉత్థానాసన. ప్రణామాసన ఎలా వెళ్ళాలి నేను చెప్తా. డైరెక్ట్ గా ప్రణామాసనం ఎప్పుడే వెళ్ళొద్దు. ఫస్ట్ ఒక స్టాండర్డ్ పోస్చర్ తీసుకోండి. చేతులు ఉన్నాయి కదా, అరచేతుల్ని తొడలకి ఆంచుకోండి. తొడలు కాదు, కాళ్ళకి దగ్గరికి ఇలా ఉండాలి పక్కకి. ఇది నా స్టైల్. ఓకే, నా స్టైల్ కాదు,
చూసిన తర్వాత నేను అలా చెప్తాను, నేను ఫాలో అవుతాను. సో చేతిని పక్కకి ఎలా తీసుకెళ్ళాలి? అలాగే తీసుకెళ్ళాలి. 90 degreesకి ఎలా తీసుకెళ్ళండి చేతుల్ని? అరచేతుల పైకి ఉండాలా, కింద ఉండాలా? కిందకు ఉండాలి. కిందకు ఉండాలి. ఇలా ఎక్కడ వరకు? ఇక్కడ వరకే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వరకు అరచేతుల కిందకు ఉండాలి. ఇక్కడ నుంచి పైకి తిప్పండి. పైకి తిప్పి పైన కలిపేయండి. పైన కలిపేసి ఛాతీ దగ్గరికి తెచ్చుకోండి. దిస్ ఇస్ ప్రణామ. దీన్నే ఇంకో పేరేంటి? ప్రణామాసనం ఇంకో పేరు నమస్కారాసనం. నమస్కారం, ప్రణామం అన్నీ ఉంటాయి. సో ఎందుకు ఎవరికి నమస్కారం చేస్తున్నావు? ఎందుకు చేయాలి? నిజమా? ఏంటంటే కనిపించే దేవుడు ఏంటంటే, మరి నాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నాకు విఘ్నేశ్వరుడు ఉన్నాడు, కుమారస్వామి ఉన్నాడు, లక్ష్మీదేవి ఉంది, పార్వతి ఉంది, నాకు ఇంకా ఎవరున్నారు? ఇంకెవరు దేవుళ్ళు? విష్ణు, శివుడు ఉన్నాడు. మరి అందరినీ మానేసి ఆయనకి ఎందుకు నేను నమస్కారం చేయాలి? మానస ప్రొఫెసర్ చేతులు తీసేసి. సో ఇప్పుడు మనకి కనిపించే ఏదో అంటారు కదా, ప్రత్యక్ష దైవం, అది ఏదో ఆయనకి లేని పేర్లు పెడతాం. ఆయన ఒక సంవత్సరం పాటు లేడు, 2 సంవత్సరాల పాటు లేడు. ఏమవుద్ది? ఆహారం లేదు. ఏం జరుగుతుంది? సూర్యుడు లేడండి 2 సంవత్సరాలు. పంట పొలాలు పండవు సార్. పంట పొలాలు మాకు చికెన్ ఉంది, మటన్ ఉంది, కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, వీటిని పోల్చుకుని తింటాము. పంట మీద ఆధారపడ్డారు. మేము పంట మీద ఆధారపడలా. మాకు బోల్డ్ నాన్ వెజిటేరియన్ ఉంటే తింటాము. చెట్లు ఉండవు సార్, ఆక్సిజన్ ఉండవు. చెట్లు ఉండవు, ఆక్సిజన్ ఉండదు. అండి ప్రాణకోటి జీవానికి హాని జరుగుతుంది సార్. ఎలా జరుగుతుందా చెప్పండి? ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మొక్కలు ఉండవు. ఫస్ట్ మొక్కలు ఉండవు. సృష్టి ఎలా ఆగిపోద్ది? అదేమన్నా మొక్కలు ఆగిపోయి సృష్టి ఆగిపోద్దా? ఏడాదిలో మొక్కలు సృష్టి ఆగిపోయిందా? గాలి ఉండదు కదా సార్, గాలి ఆక్సిజన్ ఎందుకు ఉండదు? ఆ గాలి ఆక్సిజన్ ఆటోమేటిక్ గా ఉంటది. గాలిలో ఆక్సిజన్ అది కాదు. ఇప్పుడు మొక్కలు చచ్చిపోయినాయండి. మొక్కలు చచ్చిపోతే ఏం చచ్చిపోతే? ఫస్ట్ మొక్కల మీద ఎవరు ఆధారపడ్డారు? జంతువులు చచ్చిపోయినాయండి. జంతువులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోతారు తర్వాత? సో అంటే మొక్కల్ని ఆహారంగా తీసుకుని జంతువులు చచ్చిపోతాయి. సో జంతువులను ఆహారంగా తీసుకుని జంతువులు మళ్ళీ చచ్చిపోతాయి. సో ఆటోమేటిక్ గా ఒక చైన్ అనేది అంటే ఆహారం చైన్ అనేది తగ్గిపోయింది, కట్ అయిపోయింది. సో కట్ అయిపోతే మెల్లగా అంతా కూడా సృష్టి అంతా నాశనం అయిపోతుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు అదే రాసా, దీంట్లో ఏమని రాశానంటే, ఎక్కడన్నా మీరు ఎందుకు చేయాలి నమస్కారం? రోడ్డు పై వెళ్తూ టైం ఎంత అయింది అని అడిగి చెప్పిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తాం. మీరు రోడ్డు మీద వెళ్ళారు, టైం ఎంత అయిందని అడుగుతాం, మీరు ఏం చెప్తారు? వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. ఇది మన కనీస మర్యాద అని మనం ఫీల్ అవుతాం. అసలు సమయం మొదలయ్యేదే సూర్యునితో కదా, సమయానికి ఆద్యుడు కదా. సూర్యుడు లేకపోతే సమయం లేదు కదా. అలాంటి ఆదిత్యుడికి ఉదయాన్నే లేచిన వెంటనే నమస్కారం చేయడం మన కృతజ్ఞత. అదే మన సంప్రదాయం. దానికి సంధ్యావందనాలను ముందుండేవి. మన వాళ్ళు ఆచారాలుగా వ్యవహరించారు. సూర్య నమస్కారాలు వాటికి భిన్నమైనవి ఏవి కావు. ఉదయాన్నే వ్యాయామం ఒక చక్కని అనుభూతి. అలాంటి తూర్పు దిక్కున ఎర్రబారుతూ ఉండగా ఒక పక్క కోకవ కంఠాలతో స్వాగత సుమాంజలు పలుకుతూ ఉంటే, నవపల్లవాలు గాలి చిరుగాలికి అరళలా కదులుతూ ఉంటే, ఒక తెలిమంచు పొర భూదేవిని కప్పి ముద్దు చేస్తూ ఉంటే, అప్పుడు నిశ్వసించిన పుడమి నిట్టూర్పులకు పుట్టుకొచ్చిన మంచురేణువులు ఇలాంటి ఆహ్లాదకర ప్రకృతితో ప్రశాంత చిత్తానికి మనల్ని తీసుకువెళ్లే తరుణంతో తన అరుణారణ కిరణాలతో
తన అభిమానాన్ని దుర్వేత కిరణాల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని నింపి సకల జీవులకు జీవాల్ని నింపడానికి ఆయుత్తమవుతూ ఉన్న ప్రత్యక్ష దైవానికి కృతజ్ఞతాపూర్వక నివాళి ఈ సూర్య నమస్కారం. ఇది నేను రాసింది. ఇది 1919 రాశాను. మళ్ళీ ఇలా రాయమంటే నేను రాయలేదు. వెరీ పొయిటిక్, వెరీ బ్యూటిఫుల్. ఒకసారి చదవండి, నేను పంపిస్తాను, గ్రూప్లో పెడతాను. మరి నాకు ఎవరు ఆహ్వానించారో నాకు తెలియదు. నేను రాసినంటే నేనే నమ్మను. సో వెరీ బ్యూటిఫుల్గా ఉంది. సో మంచు తెర కప్పుకుందంట, దానికి మళ్ళీ పుడమి కప్పుకుంటే ఆకాశం వచ్చి ముద్దు పెడితే భూమికి ఆవిరి వచ్చిందంట. ఆ ఆవిరికి మంచు కిరణాలు, మంచు బిందువులు మొక్కల మీద వచ్చినాయంట. దాన్ని మళ్ళీ సూర్యుడు ప్రతిఫలిస్తున్నాడంట. ఆయన కిరణాలతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తిని కూడా ఇచ్చి మన మనుషులకు ఇస్తే ఆయనకి ఆ టైంలో కృతజ్ఞత చెప్పుకోవద్దాం, మనం చెప్పుకోవద్దాం. అరే ఆఫ్టర్ ఆల్ టైం ఎంత అయింది అన్నట్టు థ్యాంక్స్ చెప్పినట్టు ఇంత ఇచ్చినాడికి థ్యాంక్స్ చెప్పడం మనకేంటి మాయ రోగం చెప్పండి. ఇది సంప్రదాయం. థ్యాంక్స్ గివింగ్, నాట్ సన్ శానిటేషన్. థ్యాంక్స్ గివింగ్ టు సన్ గాడ్. మీరు చెప్పిన దేవుడు అన్ని నిన్న కాక మనోళ్ళు. ఈయన సృష్టి కంటే ముందే ఉన్నాడు, అంటే సృష్టి కంటే భూమి కంటే ముందే ఉన్నాడు. మరి ఆయనకి కదా మనం చెప్పాల్సింది. ఆద్యుడు, ఆదిత్యుడు, టైంకి ఆద్యుడు. ఆదిత్య ఎవరి మీద రాశాడు? ఆదిత్యుడు అంటే నథింగ్ బట్ సూర్యుడు, అతిథి కొడుకు. కశ్యపుడికి అతిథికి పుట్టినటువంటి బిడ్డ, కాబట్టి ఆద్యుడు అయ్యాడు. సో ఈ రకమైన ఇన్ని రకాలు పెట్టుకుని మీరు కొండలు ఎక్కుతాను, గొట్లు ఎక్కుతాను, అదేంటది ఆ వ్రతాలు చేస్తాను, పూజలు చేస్తానంటే ఎలా కుదురుద్ది? ఆలోచించండి మీరు, లాజికల్గా ఆలోచించండి, టైం లైన్ ఆలోచించండి, దేవుడి యొక్క టైం లైన్ ఆలోచించండి. గురువారం వచ్చిందండి సాయిబాబా నేను కాక మొన్న వచ్చిన ఆయన. ఈయన టైం లైన్ ఏంటి మరి? సాయిబాబా లేకపోతే ఏమై ఆగిపోలా అనుకుందాం, ఈయన లేకపోతే మొత్తం ఆగిపోతుంది అనుకున్నాం కదా. మరి ఈయనకి కదా మనం నమస్కారం చేయాల్సింది మొట్టమొదటి లేచి. ఈయన కాకుండా ఆయన లేచిన తర్వాత ఆయన మొత్తం దుప్పటి కప్పేసుకుని ఎక్కడ సూర్యుడు వచ్చి నేను కళ్ళలో పడిపోతాడని చెప్పేసి 8కి 9కి 10కి లేస్తుంటే మీకు ఇంకేం కృతజ్ఞత ఉన్నట్టు సృష్టి మీద? చెప్పండి, నాకు ఉందా? ఇది స్పిరిచువాలిటీ అంటాం, రిలీజియస్ కాదు. స్పిరిచువాలిటీ అంటే ఇది. ఆయన మనకంటే ముందు వచ్చి మన సహాయం చేయడం ముందు ఉంటే మనం లేటుగా లేచి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాం ఏంటి? అది మన శరీరాన్ని అర్పిస్తున్నాం ఆయనకి. మన శరీరాన్ని, ఒక దేహాన్ని ఒక టూలికం చేసి ఒక విన్యాసంతో, ఒక లయబద్ధంగా మనకు వ్యాయామం పేరుతోటి మనం ఆయనకి ఒక అర్పణ, స్వీయ అర్పణ. ఇది సూర్య నమస్కారాల యొక్క పుట్టుక. అంతే తప్పించి వెనకాల ముందు పెట్టావు, ముందుగా వెనక పెట్టావు, చేతులు పైకి లేపావా, కాళ్ళ ముందు, ఇది కాదు. అసలు ముందు ఆ ఫీలింగ్ ఏది మనలో అన్నా, ముందు ఆ ఫీలింగ్తో స్టార్ట్ చేయండి. ఆ ఫీలింగ్తో స్టార్ట్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. రైట్? ఓకే. సో ఇవాళ చాలా టైం అయిపోయింది. 11 మొదలెట్టం, 12 అయింది. ఇంకో క్వశ్చన్స్ అని ఉంటారండి, లేదంటే ఇంకొక స్కూల్కి వెళ్దాం, ఇంకొక స్కూల్కి వెళ్దాం. ఇవాళ చాలు సార్. ఎక్కువైపోయిందా? వర్కింగ్ టైం కదా సార్, అది అందు గురించి. మీకా, మాకా, నాకా, వీళ్ళకా, ఎవరికి? అందరికీ సార్. సో మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఇక్కడ నుంచి నెక్స్ట్ వీళ్ళలా మార్చారు. అసలు పట్టాభి గారు, తర్వాత మన బికే సైన్ గారు అండ్ కృష్ణమాచార్య గారు ఎట్లా ఉన్నారు? దీంట్లో 14 నుంచి 17 ఎలాగని 24 ఎట్లా అయినాయి? ఓకే. దాని తర్వాత దీంట్లో చంద్ర నమస్కారం ఎట్లా వచ్చినాయి? హనుమాన్ నమస్కారాలు అంటే ఏంటి? బౌద్ధ నమస్కారాలు అంటే ఏంటి? రేపు ఎల్లుండి క్లాస్ రావడం. ఇవాళ జ్ఞాన కావాల్సి అడగండి. ఇవాళ థియరిటికల్ గా ఉందో, రేపు నుంచి ప్రాక్టికల్. ఎస్. పృథ్వీ నమస్కారాలు కూడా ఉన్నాయి. పృథ్వీ నమస్కారాలు ఉన్నాయా? ఏమన్నా ఫస్ట్ టైం వింటున్నా నేను.
నువ్వు చెప్తావా నన్ను అడుగుతున్నావా? ఉన్నాయని విన్నాను సార్, అది మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నేను ఫస్ట్ టైం వింటున్నా, నాకు తెలియదు, తెలుసుకుని చెప్తా. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నేను సౌజన్యం సార్. సౌజన్య చెప్పమ్మా. సార్ ఇన్ని రకాలు సౌజన్య గురించి మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే నాకు కొంతమంది చూస్తే నాకు ఇది అవుతుంది. తను 2001లో బర్త్, 2000 అప్పుడు తను ఫైనల్ ఇయర్ బిఎంఎస్ చదువుతూ ఉండేది. 2000లో బర్త్, 2000 ఇవాళ కూడా క్లాసులకు వస్తుంది అమ్మాయి. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కలిసి వచ్చేసేవారు, నలుగురు. వాళ్ళ నాన్నగారు మనం చెప్పిన కేబిఎన్ కాలేజీలో ప్రిన్సిపల్ చేశారని. ఆ కాలేజీ ఒకసారి నేను మాట్లాడాను కూడా. సో అంటే ఇలాంటివి నాకు ఎక్కువ నాస్టాల్జియా చేస్తాయి అన్నమాట. సో ఎంత 26 years నుంచి అమ్మాయి యోగాకి రెగ్యులర్ గా నా దగ్గరకు వస్తుందంటే ప్రౌడ్ ఫీల్. యా చెప్పమ్మా. లేదు సార్, అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇన్ని రకాల సూర్య నమస్కారాలు, ఇన్ని స్కూల్ ఆఫ్ థాట్స్, డిఫరెంట్ థాట్స్, ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ది వెరీ కల్చర్, ల్యాండ్ ఫార్మ్స్ ఇన్ ఇండియా అంతేనా, లేకపోతే వీటిలో డిఫరెన్సెస్ వలన, అంటే లైక్ అన్నిటి ఎఫెక్ట్ ఒకటేనా? ఏ నమస్కారాలు, ఏ సూర్య నమస్కారాలు అయినా, ఏ స్కూల్ ఆఫ్ థాట్ అయినా చిన్న సటిల్ డిఫరెన్సెస్ అయినా? అంతే, డౌట్ వచ్చింది సార్. ఏమీ లేదమ్మా, నీ బ్రాండ్ నీదే, నా బ్రాండ్ అని. అంతేనా సార్? దిస్ ఆల్ బ్రాండింగ్. ఇప్పుడు నీకు అక్కడ ఎందుకు ఇవాళ కాదు బ్రాండింగ్ వచ్చి 1908లోనే 02లోనే బ్రాండింగ్ వచ్చింది. శ్రీతత్వ నిధిలో పుస్తకం వచ్చిందమ్మా. శ్రీతత్వం అప్పటి వరకు బ్రాండింగ్ లేవు. ఎందుకంటే నీకు ఏదైతే ఫస్ట్ ఆసనాలు అనేవి పతంజలి చెప్పలేదు, ఉపనిషత్తులో చెప్పలే, వేదాల్లో లేవు. ఓకే, పతంజలి రాసినటువంటి దర్శనాలు లేవు. తర్వాత అసలు లేవు. అసలు 15th century వచ్చిన తర్వాత హఠ యొక్క ప్రతిభలో ఫస్ట్ లో వాళ్ళు ఒక 15 ఆసనాలు పెట్టారు. 15 ఆసనాన్ని మళ్ళీ సేమ్ 15 ఆసనాన్ని పెంచి 32 ఆసనాలు చేశాడు గేరండమని. సో వాళ్ళు మార్చరా, వాళ్ళు దే డిడెంట్ క్రైడ్ ఫర్ బ్రాండింగ్. ఎప్పుడైతే ఇదే నాకు యోగాలో నచ్చని పాయింట్ ఏంటంటే బ్రాండింగ్. టీటీకే కృష్ణమాచార్య గారి శిష్యులు ముగ్గురు కలిసి 3 బ్రాండ్లు వచ్చేసారు. ఏంటి, ఒకళ్ళు కాలు పైకి ఎత్తే, ఒకళ్ళు చేయి కింద పెడితే, ఒకళ్ళేమో తల పక్కకి తిప్పితే ఇది నా బ్రాండ్ అని చెప్పేసి బ్రాండింగ్ చేసేస్తున్నారు. దిస్ సింపుల్, వెరీ సటిల్ చేంజెస్, వెరీ మైనర్ చేంజెస్. ఒకళ్ళు పర్వతాసనం వేస్తే ఒకళ్ళేమో ప్లాంక్ వేసారు, ఒకళ్ళేమో శశాంకాసనం వేసారు. అర్థమైందా? అంతకంటే తేడాలు ఏమీ లేవు. బీహార్ స్కూల్ ఆఫ్ యోగాకి వివేకానంద వాళ్ళకి ఏంటంటే వీళ్ళు పర్వతాసనాన్ని వెళ్ళేది, వాళ్ళేమో శశాంకాసనం కింద మార్చేశారు. 2 సార్లు ఎందుకు పర్వతాసనం అని చెప్పి, వెరీ లాజికల్. కానీ దాన్ని బ్రాండింగ్ చేసేసారు. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ బ్రాండ్స్. అంతేనమ్మా, బ్రాండింగ్ దగ్గర ఏ తేడా లేదు. కానీ ఇంత నేను చెప్పాను నా స్టైల్ వేరే ఉందని చెప్పి. నా స్టైల్ ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాలు చెప్పిన తర్వాత ఇందాక మోకాళ్ళ నొప్పి అడిగారు ఎవరు, మోకాళ్ళ నొప్పి అడిగినప్పుడు ఏ సూర్య నమస్కారాలు వేయాలి, సూర్య నమస్కారాలు వేయాలి. సో నేను చేయిస్తా. నడునొప్పి ఉంది, నడునొప్పి ఉన్నప్పుడు కూడా సూర్య నమస్కారాలు వేయచ్చు. చాలా మంది భయపడతారు, నేను వేయిస్తా. సో దట్ ఈస్ మై స్టైల్. నాకు బ్రాండ్ కాదు, స్టైల్ అంతే. ఇట్స్ నాట్ బ్రాండింగ్, ఇట్స్ అ స్టైల్. నా అవగాహన బట్టి నేను చెప్తా ఉంటాను, నా ఎక్స్పీరియన్స్ కొంత. అది కూడా చూద్దాం లాస్ట్ రోజున. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా ఇవాళకి? సార్, బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో అశ్వసంచల ఆసనం లెఫ్ట్ లెగ్గేనా సార్? అంటే 4th ఆసనం 9th 2 లెఫ్ట్ లెగ్గేనా? కాదు, దీనికి 2 లెక్కలు ఉన్నాయి. లెక్కలు కాదు, లెక్కలు. వెళ్ళేటప్పుడు ఒక రౌండ్ కుడితో వేస్తే 2వ రౌండ్ ఎడంతో వెళ్ళారు. కానీ ఇది కూడా మళ్ళీ మార్చేశారు ఇంకోళ్ళు వచ్చేసి. కానీ యాక్చువల్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా చూస్తే వెళ్ళేటప్పుడు కుడికాలు, మళ్ళీ రెండోసారి రిపీట్ అవుతుంది కదా, అప్పుడు ఎడంకాలు. ఫస్ట్ రైట్, దెన్ లెఫ్ట్. ఇది బీహార్ స్కూల్ ఆఫ్ స్టైల్. కొంతమంది ఏం చేశారు, కుడికాలతో 12 ఆసనాలు వేసినారు, 2వ రౌండ్ లో ఎడంకాలతో వేయాలని చెప్పారు. దిస్ ఇస్ నాట్ లాజికల్. ఫస్ట్ వన్ లాజికల్ అనిపించింది నాకు. యా, గుడ్, నైస్ క్వశ్చన్.
సార్ ఈవెన్ నెంబర్స్ కి రైట్ లెగ్, ఆడ్ నెంబర్స్ కి లెఫ్ట్ లెగ్ కూడా ఉంది. నేను చెప్తున్నాను కదమ్మా, ఒకటనే అంకె ఆగిపోయి ఉంటే అన్ని ఒకటే ఉండేది. 1 నుంచి 2 వచ్చిందంటే 2 నుంచి 3 వస్తుంది, 3 నుంచి 4 వస్తుంది, 4 నుంచి 440 వస్తాయి. కాబట్టి ఒకటితో ఆగిపోతే బాగుండేది. వాళ్ళు ఆపల, కృష్ణమాచార్య గారు ఆపల. ఆ కృష్ణమాచార్య గారు ఇదేరా సూర్య నమస్కారం అని చెప్పి ఒక మేక్ కొట్టేసి ఉంటే ఆ 1928లో 10 వేసాడో 10 ఉండేది. ఆ కృష్ణమాచార్య గారు చేసినటువంటి ఒక చిన్న బ్రాండింగ్ వల్ల మనకి ఇన్ని గోళ్ళ గందరగోళాలు వచ్చినాయి. అంతకంటే ఏం కాదు. ఇది నా పర్సనల్ వ్యూ, నా అబ్జర్వేషన్. యా, నెక్స్ట్. నాది కాదు, ఎవరో కదుపుతున్నారు. సో నేను ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేయడం లేదు కానీ, బట్ ఇఫ్ యూ వాంట్ టు బై ఇట్స్ అవైలబుల్ ఓన్లీ 40 రూపీస్. 40 రూపీస్. దీంట్లో చాలా డీటెయిల్డ్గా ఏమి లేదు కానీ, బట్ నాకు తెలిసిన రాశారు. ఇది సరిపోదు, యాక్చువల్ ఇది సరిపోదు. ఆ టైంలో ఇది 2000 ఎప్పుడు వచ్చింది? బుక్ నేమ్ ఒకసారి చెప్పరా సార్? 16 10 years బ్యాక్ పుస్తకం, సంపూర్ణ సూర్య నమస్కారం. దిస్ ఇస్ నాట్ అబ్సల్యూట్లీ నాట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది బుక్. ఇది నా దగ్గర అవైలబుల్ గా ఉండదు, పబ్లిష్ దగ్గర ఉండదు. నేను ప్రమోట్ చేయట్లేదు, కానీ ఐ థింక్ దిస్ ఇస్ దగ్గర ఉంటే మీకు చాలా విషయాలు, కొత్త విషయాలు తెలుస్తాయి. చెప్తున్నాను కదా సార్. బయట బుక్ స్టోర్స్ లో దొరుకుతుందా సార్? సాహితీ ప్రచురణ అని చెప్పి నెంబర్ ఇస్తాను, రాసుకోండి. సార్ అమెజాన్ లో ఉంటాయి కదా సార్ మీ బుక్స్? అమెజాన్ కంటే లోగిలిలో ఉంటాయి. లోగిలి దేవుళ్ళు తెలుగు పుస్తకాలు ఎక్కువ అక్కడ దొరుకుతూ ఉంటాయి. నా అన్నీ లేవు, చాలా వరకు నేను అన్ని అవుట్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి. నెంబర్ చెప్పరా సార్? 0866 విజయవాడ. ఇది 0866 24 366 42. అదొక నెంబరు. 43 ఇంకొక నెంబర్, 2 నెంబర్. సెల్ నెంబర్ కావస్తే 8121 09 8500. 09 8500. So 40 rupees పెద్ద ఇట్స్ ఓకే. వీళ్ళందరూ నా స్టూడెంట్స్ కింద ఉండేవాళ్ళు, వాళ్ళతో చేయించింది ఇదంతా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒకటి పని ఉంటే వెళ్ళిపోండి, పని లేని కాస్త మాట్లాడదాం. సూర్య నమస్కారం గురించి మాట్లాడండి. సార్ నమస్తే సార్, కిరణ్ మాట్లాడుతున్నాను. కిరణ్ చెప్పండి సార్. ఈ బుక్ మీ హడావుడి ఎలా ఉంది మీ ఊర్లో? ఏంటి సార్ మీ ఊర్లో హడావుడి ఎలా ఉంది? రథసప్తం హడావుడి శ్రీకాకుళంలో ఉంది సార్. అరసవెల్లి నుంచి శ్రీకాకుళం వరకు కూడా లైటింగ్ పెట్టేశారంట కదా? అవును సార్. ఇవాళ ఎవరు అక్కడి నుంచి వచ్చిన మాట్లాడుకుంటుంటే నేను విన్నా. మా ఇంటి పక్కన ఉంటారు ఎక్కడోళ్ళు. పండగ సార్, అంటే 3 రోజులు రథసప్తమి ఉత్సవాలు అవుతాయి సార్. చాలా గ్రాండ్ చేస్తారు. ఈ 23rd 10,000 మెంబర్స్ తో సూర్య నమస్కారాల ప్రోగ్రామ్ ఉంది సార్. వెరీ నైస్. అయితే ఇవిడ వెళ్ళేది మన సిల్లా సుజాత, దానికి వెళ్ళేది సార్. సంపూర్ణ సూర్య నమస్కారాల బుక్ మీరు అప్పుడు మాకు అరసవెల్లిలో ఇచ్చారు సార్ అందరికి. 2020 మేడం గారు అందరూ కూడా అప్పుడు మాకు ఇచ్చారు సార్. ఈ బుక్ జరిగిన తర్వాత సార్ చాలా విషయాలు అందరికీ తెలుస్తాయి సార్. నేనైతే చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ దీంట్లో మీరు ఒక మంచి విషయం రాశారు సార్. అదేంటంటే అండర్లైన్ కూడా నేను చేశాను సార్. అదే ఇవ్వండి సార్. వ్యాయామం అతిగా ఆచరించిన వాడు
సింహంతో పోట్లాడిన ఏనుగు వలె నశించును అని రాశారు సార్. అది చాలా బాగా చెప్పారు. 55 years దాటి వాళ్ళు సూర్య నమస్కారం మొట్టమొదటిగా చేసేవాళ్ళు కరెక్ట్. చాలా అదే నెమ్మదిగా చేయవలను అని రాశారు సార్. పాయింట్ ఒకటి. కరెక్ట్. ఇందాక అదే చెప్తున్నాను నేను. ఇందాక అదే 55 years దాటిన తర్వాత సూర్య నమస్కారం కొద్ది జాగ్రత్త పాటించాలని అందుకు చెప్పాను. ఈ బుక్ చాలా ఉన్నాయి సార్. ఈ బుక్ ని స్టడీ చేసిన తర్వాత, నేను చదివిన తర్వాత మీరు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ అప్పటి నుంచి మాకు తెలిసాయి సార్. అయితే ఏంటంటేనంటే ప్రతి ఒక్కరి దగ్గర, యోగా టీచర్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఈ బుక్ ఉండాలి సార్. అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఈ బుక్ లో ఉంది సార్. మీరైతే చాలా తక్కువ అని అన్నారు. చాలా ఇంగ్లీష్ బుక్స్ అన్నీ నేను రిఫర్ చేశాను. తెలుగులో ఇది చాలా మంచి బుక్ సార్. మీరు కూడా కాస్ట్ కూడా ఇప్పుడు 40 rupees, కానీ మా అందరికి ఫ్రీగా ఇచ్చేసారు 100 members కి అబౌవ్. గుర్తుంది. ఇదిని 1 week అంటే వారానికి ఒక డైలీ యోగా సార్ బుక్ ఒకటి ఇచ్చారు. మండే టు సండే వీక్లీ యోగా బుక్ సార్. ఈ 2 books అప్పుడు మా అందరికి 2020 సార్ అరసవిల్లో మొదటిగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చారు. అయితే ఈ బుక్ ని ఇప్పుడు అందరూ చాలా ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు సార్. అంటే మీకు తెలుసో లేదంటే ఇక్కడ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే శ్రీకాకుళంలో యోగా టీచర్స్ అందరూ కూడా ఈ బుక్ ఫాలో అవుతున్నారు. చాలా మంది. అప్పటి వరకు ఒక ప్యాటర్న్ ఉండేది సార్. అప్పటి వరకు ఒక ప్యాటర్న్ ఉండేది. అక్కడ నాగేశ్వరరావు గారు రామారావు గారు కదా చూసేది ఎక్కువగా. అవును సార్. శ్రీకాకుళం అంతా నాగేశ్వరరావు రామారావు పరిచయం కూడా ఉన్నారు నాకు. అవును సార్. అట్లాగా మీరు ఇక్కడ సైంటిఫిక్ కూడా రాశారు సార్ ఈ బుక్ లో. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు ఉంటారు, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు సార్, పాత వాళ్ళు కూడా ఉన్నారు. అప్ టు 2020 నుంచి మేము ఉన్నాం మీతోని. అంటే అట్లా ప్రతి బుక్ కూడా ఈ బుక్ లో సైంటిఫిక్ వే ఉంది సార్. ఇప్పుడు మీరు చెప్పే విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి సార్. అది సార్. థ్యాంక్ యూ సార్. నేను థ్యాంక్ చేస్తాను. సో సూర్య నమస్కారాలు అనేవి వెరీ రీసెంట్ పాస్ట్ ఎడిషన్స్ యాడాన్స్ అంటారు కదా, ఎక్స్ట్రా అనమాట. అంత కూర వండిన తర్వాత మసాలా వేస్తామే, దానికి మళ్ళీ టోటల్ ఫ్లేవర్ మారిపోతుంది. అలా సూర్య నమస్కారం అలాగే తీసుకోండి దీన్ని, అంతకంటే మించి ఎక్కువ తీసేసుకోకండి దీన్ని. బట్ ఏంటంటే ఇందాక చెప్పినటువంటి ఎమోషనల్ ఇది సూర్యుడితో కనెక్ట్ అవడం అనేది ఏంటంటే, నేను చెప్తాను భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, సో మనం ప్రతి దాన్ని నేచర్తో కనెక్ట్ అవుతాం. ఇప్పుడు 12 నెలలకి ఒకసారి, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అంటాం. పుష్కరాలు ఎవరిని పూజిస్తున్నారు మీరు? నది, నీరుని పూజిస్తున్నాం. సో మనం చెట్లు పూజిస్తూ ఉంటాం. చెట్లకు రావి చెట్టు, వేప చెట్టు ఉందనుకోండి, వెంటనే బొట్లు పెట్టేసి రాసేస్తారా? సంవత్సరానికి ఒకసారి పాములు పూజిస్తాం మనం. నాగపంచమి, నాగుల చవితి అంటాం. సో నదుల్ని, సముద్రాన్ని, చెట్టుల్ని, మొక్కల్ని, జంతువుల్ని పూజించేటువంటి సాంప్రదాయం అంటే పాత సాంప్రదాయం అన్నమాట. చాలా పాతది అన్నమాట. అంటే ఇది ఏన్షియంట్ డేస్ లో ప్రతి దాన్ని వాళ్ళు విచిత్రంగా చూసి, అరే అంటే మీ జాగ్రత్తగా వినండి, ఒక చెట్టు లేకపోతే ఇందాక అనుకున్నాం, ఓ చెట్టు లేకపోతే మన మనుగడ లేనప్పుడు, అరే ఈ చెట్టు ఎంత పవిత్రమైంది అని దాని పవిత్రతను ఆపాదించి దాన్ని మనం పూజించడం, మనం సమర్పించుకోవడం. అంటే మనం ఆ వేళ స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని భోజనం చేయకుండా 5 ప్రసాదం తీసుకొచ్చి దేవుడికి పెట్టినట్టు పెట్టి, అంటే యు ఆర్ స్పెండింగ్ సమ్ టైమ్ ఇన్ ఏ మేనర్ ఆఫ్ కృతజ్ఞత. అరే నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని మన ఏన్షియంట్ పాస్ట్ నుంచి వచ్చినటువంటి ఒక సంప్రదాయం. దీని తర్వాత రాను ఏంటంటే భక్తి రూపంలో కన్వర్ట్ చేశారు. ముందు మతం రాలేదు, ముందు భక్తి వచ్చింది. భక్తి వచ్చిన తర్వాత బాగుంది, జనాలు అందరూ దీంట్లోకి వస్తున్నారని భక్తిని మతం కింద కన్వర్ట్ చేశారు. ముందు మతం లేదు భారతదేశంలో, ఎక్కడ లేదు. భారతదేశంలో మతాలు లేవండి, స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి ఇందాక చెప్పినట్టు. అది మతం కాదు, మా ఆచారం అన్నారు వాళ్ళు. తర్వాత దీని అంతటిని ఒకదాటి తీసుకొచ్చేసి మతం కింద చేసి దాని ఓట్ల కింద మార్చుకున్నారు. దిస్ ఇస్ లేటెస్ట్. ఇది మీరు ఈ ట్రాప్ లో పడద్దంటున్నా నేను. మీరు ఆచారం పాటించండి. సో మతాన్ని అడ్డు పెట్టుకోవద్దు. మీరు చెట్లు పూజించండి, మనుషుని పూజ, ఎవరు తప్పు పట్టేది లేదు. కానీ దానికి ఒకడు ఆ అధికారి ఉన్నాడు అంటే నమ్మద్దు. అధికారి ఎవడన్నా ఉన్నాడంటే ప్రపంచానికి మీరే అధికారి. ఎందుకంటే మనం పతంజలి యోగ సూత్రాలు మాట్లాడు, మనే ఈశ్వర,
ఈశ్వరుడు లోపల ఉన్నాడు, మిగతంతా ప్రకృతి. సో ఆ ఈశ్వరుడు ప్రకృతి యొక్క కలయికే కదా మనం. సో అసలైన దేవుడు మనలో ఉన్నప్పుడు అదే దేవుడు. ఆయనకి నమస్కారం, రోజు మీకు మీరు నమస్కారం చేసుకోండి ఫస్ట్. అది మనకు కావాల్సింది. అదే తప్పించి ఎవరో చెప్పి గుడి కట్టారని ఆ దేవుడు, ఎవరో చేస్తారని ఈ దేవుడు, ఇవన్నీ మనుషులు చేసినటువంటి, మనుషులు జనాల్ని ఒక సమూహాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మతం వస్తుంది. సమూహాన్ని కంట్రోల్ చేసి మన చేతిలో ఉంచుకుంటుంది. ఇది రాజులు చేసేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు నాయకులు చేస్తారు. డోంట్ గెట్ ట్రాప్డ్ ఇన్ దోస్ లైన్స్. మీరు ఇండివిజువల్, మీరు ఒకళ్ళే పుట్టారు, మీరు ప్రకృతి అంతా ఉంది, దాన్ని ఆస్వాదించండి, ఆరాధించండి. మిమ్మల్ని మీరు దాన్ని ఏమంటారు, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఇది. అంతకంటే ఏం కాదు. సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఎవరికైతే తెలియదు ఆడు ఊరికే ఇతరుల ట్రాప్ లో పడిపోతాడు. అంతా నాలోనే ఉందనుకున్నప్పుడు ఎవరి ట్రాప్ లో ఆడు పడ్డు, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటావు, ఇది నాది దట్స్ ఆల్. అలా కాకుండా నేను చాలా వీక్ గా ఉన్నప్పుడు నన్ను అవతరాడు ఈజీగా గ్రాప్ చేస్తాడు. కాబట్టి మీరు అందరూ స్ట్రాంగ్ గా తయారంటే ఏమీ అవసరం లేదు, కండ పెంచ అవసరం లేదు. స్ట్రాంగ్ విల్ అంటే ఎస్, నేను ఆత్మ, నాతో పాటు ప్రకృతి ఉంది, ఆ ఆత్మనే పురుషుడు, ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడు యొక్క లీల ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో మొత్తం 24 తత్వాలు ఉన్నాయి, ఈశ్వరుడితో పాటు 25. ఈ పంచవింశతి తత్వాలే నేనే గొప్ప అనుకుని మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఆహ్వానం చేసుకోండి, మిమ్మల్ని మీరు నమస్కారం చేసుకోండి, మిమ్మల్ని మీరు మెచ్చుకోండి, మిమ్మల్ని మీరు పొగుడుకోండి. మీ తర్వాత ఎవరైనా అనుకోండి, అప్పుడు మీరు ఇతరులకు సహాయపడతారు. దీనివల్ల మళ్ళీ ఎవరికి సహాయం? ఇతరులకే వస్తున్నప్పుడు. అలా కాబట్టి మీరు ఇతరుల యొక్క ట్రాప్ లో పడిపోతే వాడు చెప్పినటువంటి వాడి స్వార్థపరమైనటువంటి ఆలోచన ధోరణి మీలోకి వెళ్ళిపోతుంది. యు ఆర్ ట్యూన్డ్, కండిషన్డ్ యాజ్ పర్ వన్ మత, వన్ రిలీజియన్, లేదా ఒక మనిషి. ఇంకొకటి ట్రాప్ లోకి వెళ్ళొద్దు. మీరే. ఇది యోగా చెప్పేది. ఇది నేనేమి భగవద్గీత కాదు, ఏం కాదు. ఇది యోగా చెప్పేది, ఇదే యోగా చెప్పేది. ప్రకృతి 24 తత్వాలు, ఈశ్వర లాస్ట్ 25th తత్వం. ఈ రెండింటి యొక్క కలయికే ముక్తి. సింపుల్ కదా. ఇంత సింపుల్ ఇంకెక్కడే చెప్పలేదు. ఇంత తెలుసు కూడా మళ్ళీ నేను అదిగోనంటే వాళ్ళు ఎలా చెప్పారు, ఆ దేవుడు అంట కదా, ఈ దేవుడు అంట కదా. ఏ దేవుడు? మీ దేవుడు నేను నమ్మలేదు అనుకుందాం, నాకు హాని జరుగుతుందా? నా దేవుడిని మీరు నమ్మలేదు అనుకుందాం, మీకు హాని జరుగుతుందా? అసలు హాని చేసేవాడు దేవుడు అవుతాడా? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు దేవుడు అనుకుంటే ఆయన ఎవరికైనా హాని చేస్తున్నాడా? ఇందుకు కదా ప్రత్యక్ష దైవం అనేది, అందుకని నమస్కారం చేయాలనేది. ఆయన వల్ల ఎవరికి హాని లేదు. డైరెక్ట్లీ ఆయన ఉన్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు, మనం జాతి చూసుకుంటాడు. ఇది కదా. అంతే తప్పించి మొన్న అసలు దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ది ఫేమస్ రైటర్ అంటే తెలుగు ఇండస్ట్రీని, అంటే తెలుగు రైటింగ్ ఇండస్ట్రీని ఇటు నుంచి అటు మార్చేసినట్టు ఒక గొప్ప వ్యక్తి, నేను పేరు చెప్పను, విజయవాడ వచ్చారు ఆయన. విజయవాడ వచ్చి మొన్న ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన అన్న మాటకి ఎవరో క్లాప్స్ కొట్టలేదంట. ఆయన మాట్లాడాడు ఆవేశంగా, క్లాప్స్ కొట్టకపోతే నేను ఏమన్నాడు తెలుసా? నేను కాకినాడలో నేను సరస్వతి దేవితో ఒక ఆశ్రమం నడుపుతున్నాను, దాంట్లో వారధిన స్కూల్ పెట్టాను. ఆ సరస్వతి దేవత చెప్పి మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాన్ని నాశనం అయిపోమని చెప్పేసి ఆవిడ కోరుకుంటాను అన్నాడు. అసలు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, రియల్ గ్రేట్ మ్యాన్. అసలు తెలుగు సారస్వతం అంటారు, తెలుగు సారస్వతాన్ని ఇటు నుంచి అటు తిప్పాడు, ఒక్క చేత తిప్పాడు. అప్పటి వరకు ఎవరు కోసూరి, కౌసల్యాదేవి, తర్వాత ఇంకెవరు సీతాదేవి, నండూరు కదా సీతాదేవి, ఓన్లీ మాలతి చంద్రుడు, ఇలా ఆడవాళ్ళు మాత్రమే ఉన్నటువంటి ఒక ఫీల్డ్ ని, తెలుగు సారస్వతాన్ని ఒక్క చేతుడి తిప్పాడు. అలాంటి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడాడంటే, సో దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ టు గ్రో. నువ్వు మాట్లాడిందని చప్పట్లు కొట్టకపోతే నీ కుటుంబాన్ని నాశనం చేయాలని నేను పలానాన్ని ప్రార్థిస్తాను అంటే, ఆయన ఉద్దేశం జోక్ గా ఉండొచ్చు, హ్యూమర్ కానీ హ్యూమర్ లో దేవుడిని ఎందుకు తీసుకురావాలి నువ్వు?
నీకు అర్థం లేదా? నీకు హ్యూమర్ సరదాగా అనొచ్చు, కానీ మీ కుటుంబాలు నాశనం అయిపోవాలి అనే మాట వస్తుంది. ఎవరి ఒక నోటి నుంచి రావచ్చు ఆ మాట. ఇది ఏంటంటే మనం ఎంత ఎదిగినా ఎక్కడో అక్కడ ఒక చిన్న మెలుపు ఉండిపోతుంది మనలో. నేను గొప్పవాడిని అంటే చప్పట్లు కొట్టకపోతే ఆయన గొప్పతనం ఎక్కడికైనా పోయిందా? చెప్పండి, ఎక్కడికైనా పోద్దా? కానీ ఆ ఒక్క మాట వల్ల ఈ లాస్ట్ సో మెనీ అంటే మాట మాట్లాడకూడదని కదా, ఆ మాట ప్రజలకు ఉపయోగపడే మాట మాట్లాడాలి. ఇప్పుడు నేను అంటాను దేవుడు లేడు అంటాను, నేను అది ప్రజలకు ఉపయోగకరం కాదు. అది నేను ఒక లైన్ పెట్టుకున్నాను మాట్లాడాలి. అదే మీ దేవుడు లేను, దేవుడు ఉన్న వాళ్ళందరూ కూడా మీ దేవుడే మిమ్మల్ని నాశనం చేసేస్తాడంటే దిస్ ఇస్ నాట్ టు బి మెన్షన్. ఇలాంటి మాటలు రాకూడదు నా నోట్లో వచ్చి. మీ దేవుడు, నా దేవుడు, మీకున్నాడు నాకు లేడు, సింపుల్. అలా కాకుండా మీకు దేవుడు ఉంటే ఆ దేవుడు మిమ్మల్ని నాశనం చేసేది, మీ కుటుంబాన్ని నాశనం చేయాలి అని అన్నాను అనుకోండి, వెరీ బ్యాడ్ ఆఫ్ మై సైడ్, బ్యాడ్ ఫ్రమ్ మై సైడ్. అలాంటి మాటలు ఒక మామూలు వ్యక్తి నుంచి రాకూడనప్పుడు అంత గొప్ప వ్యక్తి ఎలా మాట్లాడా అని చెప్పేసి మేబీ సెటర్ అయి ఉండొచ్చు, బట్ దట్ సెటర్ ఈజ్ ఆల్సో వెరీ బ్యాడ్ టు ది దట్ మ్యాన్. సొసైటీకి ఏమవుతుంది, దేవుడు ఏం చేయడు, ఆయన స్టేచర్కి అది మంచి మాట కాదు. చాలా మంది బాధపడ్డారు ఆ మాట విని, ఎందుకంటే చాలా మంది అభిమానులు ఉన్నారు ఆయనకి. వెరీ బ్యాడ్. ఆయన ఇప్పుడు ఏమన్నా అంటే ఏం చెప్తాడు, సరదా కన్నానే అంటాడు. అది సరదా అలాంటి మాటలు అంటాడు. ఎనీవే లీవ్ ఇట్. సో ఎనీథింగ్ ఫర్ టుడే. రేపు మనం సీరియస్ గా మాక్సిమం అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేయడానికి రండి. మనం ఆ ముగ్గురు ఉన్నారు కదా, పట్టాభి జోష్ అండ్ కృష్ణమాచార్య అండ్ బీకే సైంగర్ నేర్చుకుందాం. లాస్ట్ రోజున హనుమాన్ అండ్ చంద్ర బౌద్ధ లాస్ట్ రోజునే, లేదంటే రేపు లాస్ట్ రోజు కొన్ని వేరియేషన్స్ ఎట్లా మార్చుకోవాలి, కొన్ని ఆసనాలు చిన్నగా వేరియేషన్ చేస్తే ఇవి థెరపీ కింద ఎట్లా మార్చుకోవచ్చు. అంటే నడుము నొప్పి ఉంది, మోకాళ్ళ నొప్పి ఉంది, వాళ్ళు ఈ ఆసనం బదులు ఈ ఆసనం పెట్టుకోవాలి, ఎలాగా ఫ్రీగా సూర్య నమస్కారం ఫ్లోలో వెళ్ళాలి. సో 24 ఆసనాల గురించి మాట్లాడుకుందాం, 17 ఆసనాల గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో వీరభద్రాసనాలు ఇవన్నీ చాలా ఉన్నాయి, త్రికోణాసనాలు కూడా ఉన్నాయి, సూర్య నమస్కారాలు, ఇవన్నీ రేపు చూద్దాం, రేపు వెళ్ళి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ.